శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలితవిపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషీ చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కార్యేషు దాసి కరణేషు మంత్రి అంటారు. మనకి వాంగ్మయంలో మెరుపులు మిరిసినటువంటి స్త్రీలు ఉన్నారు. భార్య ఎప్పుడూ నా మాటే వినాలనేటటువంటి మంకుతనంతో ఉండకూడదు. నాతో ఒక స్నేహితుడు ఒక గొప్ప మాట అన్నాడు ఒకనకొకప్పుడు. నేను దుష్టమైనటువంటి విషయాల వైపుకి ఆకర్షితుడనయ్యేనట్టే బలహీనమైన మనస్సు నాకున్నా, కోటేశ్వరారు నేను దుష్టమైన అలవాట్ల వైపుకు వెళ్లకుండా ఉండడానికి నా అంత నేనుగా విధించుకున్న క్రమశిక్షణ ఒకటి ఉందండి అన్నాడు. ఏమిటి అన్నాను. నేను ఒక వ్రతం పెట్టుకున్నాను ఈశ్వరుడి దగ్గర. ఏమిటో తెలుసా నా వ్రతం? నేను ఏ డబ్బులు వచ్చినా అంటే ఆఫీసులో జీతం వచ్చినా బోనస్ వచ్చినా అలాంటివి వస్తే ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయి నా భార్యకి ఇచ్చేస్తాను. నేను ఒక 100 రూపాయలు తీసుకోవలసి వచ్చినా ఆ ఒక్క విషయంలో అబద్ధం చెప్పను అని ఈశ్వరుడి పాదములు పట్టి ప్రమాణం చేశాను. నేను దేనికి కావాలన్నా నా భార్యను అడిగి తీసుకుంటాను. ఒకవేళ నేను చెప్పకుండా తీసుకున్నా ఖర్చు చెప్తాను. పొద్దున 100 రూపాయలు తీసుకున్నాను. అది నన్ను ఏం చేసిందంటే, తనని అడగడం కోసమని దేనికని అడగను, అబద్ధం చెప్పను అని కదా ప్రమాణం చేసుకున్నాను. కాబట్టి నేను తనని దురలవాట్లకి డబ్బులు అడగలేను కనుక నా మనస్సును అలా నిలబెట్టి ఉంచగలిగానండి అన్నాడు. చూడండి, నాకు నిజంగా ఎంత సంతోషం కలిగిందో ఆ మాట విని. అతను తన భార్యని తన్ని తాను ఉద్ధరించుకోవడానికి మార్గంగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప విషయం అండి అది. కొందరికి ఒక దురలవాటు ఉంటుంది. భార్య అంటే ఏదో ఒక బానిసలాగో లేకపోతే ఆవిడ నాకు సలహా చెప్పడం ఏమిటన్న ధోరణం ఉంటుంది. అది మంచి పద్ధతి కాదు. భార్యాభర్తలంటే ఒక బండికి 2 రథచక్రముల వంటి వారు. ఒక్కొక్కనాడు ఆవిడ మంచి మాట చెప్పచ్చు, ఒక్కొక్కనాడు ఈయనకి అంతకన్నా మంచి ఆలోచన కలగచ్చు. ఇద్దరు సమన్వయం చేసుకుని ప్రయాణించడం అలవాటు చేసుకోవాలి తప్ప
పట్టుదలలకి పంతాలకి పోయేటటువంటి వ్యవహారం దాంపత్యంలో ఉండకూడదు. చెప్పింది చాలా మాటలు రతీదేవి, నువ్వు ఈ పని చెయ్యకు, ప్రమాదంలో పడిపోతావు. పరమశివుడు ఎక్కడ, నువ్వెక్కడ, శక్తి సరిపోదు. అసలు ఆయన తల తీయకుండా ఉండడు. ఇలాంటి ఉద్ధతితో కూడిన పనులు చేస్తే నా మాట విను, నువ్వు ఆయన జోలికి వెళ్ళకని చెప్పింది. ఆయన ఇంద్రుడి మాటకి గౌరవం ఇచ్చాడు. ఇంద్రుడి మాట గౌరవించకపోతే ఏమై ఉండేదండి? మహా అయితే ఆ పదవి పోయి ఉండేది. శంకరుడి అనుగ్రహాన్ని పొంది ఈ పదవి పోతే ఇంతకన్నా పెద్ద పదవి వచ్చి ఉండేది. కానీ ఇంద్రుడి మాటకి పెద్దపీట వేశాడు, భార్య మాటని పక్కకి తోశాడు. కర్మ అలా లాగేసింది. ఆయన వెళ్ళాడు, శంకరుడి మీద ఎక్కుపెట్టాడు. టంకారధ్వని నింగి నిండవెడవింటన్ పుష్ప బాణంబు నిశంకంబూని సురేంద్రుకిచ్చిన ప్రతిజ్ఞా సిద్ధిగా చేసి త్రాగింకన్ విల్లగదీసి గౌరి శివునింకేలెత్తి పూజించుచో హుంకారించుచు ఈసువేశ మదనుండు జృంభ సంరంభుడై. పార్వతీదేవి తన యొక్క చేతులతో పుష్పార్చన శంకరునికి చేస్తున్నటువంటి వేళలో టంకారధ్వని చేస్తూ తన యొక్క వింటి నారిని బాగా చెవి వరకు లాగి విడిచిపెట్టి ధ్వని చేసి పుష్పబాణాన్ని తొడిగి శంకరుడి మీద గురిపెట్టి బాణాన్ని వదిలేడు. ఆ బాణం వెళ్ళింది. ఎలా పడిందది? మదనుండేసిన బాణము హృదయంబున గాడిపార నీషుడు తన్నున్ బెదరించ ఎవ్వడక్కడ మదచిత్తుడు ఘోర కర్మ మానసుడనుచున్ ఏసియుడంతయుధనియక భాసిలి వెండియును పుష్ప బాణము నారింబోసిన మానవ సంభవు ఈశుడుగను విచ్చి చూచ ఎవ్వడొయనచున్. ఆ బాణం వెళ్ళి ఆయన గుండెల మీద తగిలింది. ఆ బాణం కనపడదు. ఆయన యందు వికారం కలిగింది. ఎప్పుడైతే వికారం కలిగిందో, ఒక్కసారి మనస్సు మారిందో, ఆయన వెంటనే ఎవడో నా పట్ల వ్యగ్రతతో ప్రవర్తించాడు, నా మీద బాణం వేశాడు అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఆయన ఆ బాణమునకు వశుడు కాలేదు. బాణము వేయబడిందన్న విషయాన్ని ఆయన గుర్తించాడంతే. అంతే తప్ప ఆయన కామమునకు వశుడైపోయాడు అనుకోండి, పార్వతీదేవి వంక ఆయన చూపులో మార్పు వచ్చేసింది అనుకోండి, ఆయన బాహ్యమునందు కూస్తున్నటువంటి కోయిలల యొక్క పాటల వలన కానీ, లేదా వసంత ఋతువు అకాలముగా వచ్చినప్పుడు ఏర్పడినటువంటి శోభయందు కానీ మనస్సు మగ్నమైతే ఆయన కాముని యొక్క బాణములకు వశుడయ్యాడు అని మీరు చెప్పవచ్చు. ఆయన దేనిని గమనించాడు? నా మీద ఎవరో బాణము వేశాడు అన్న విషయాన్ని తెలుసుకోవడంలో బహిర్ముఖత పొందాడు. ఈ మార్పు గమనించాడు ఆయన. నాకు బాణం తగిలిందన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఎవడరా నా మీద బాణము వేసినవాడు అని చూశాడు. అది కూడా ఆయనకు అర్థమైంది, వేయబడినది పుష్ప బాణము కాబట్టి ఖచ్చితంగా ఇది మన్మధుడు చేసిన పని. ఆయన ఒక్కసారి చుట్టూ పరికించి చూశారు. చూసేటప్పటికీ ఒక పొద దగ్గర బాణం వేసి 5 బాణాలు కదండి వేయాలైనా, 2వ బాణాన్ని సంధించడం కోసమని సిద్ధపడుతున్నాడు. ఆ మన్మధుడి వంక చూశాడు. ఎప్పుడైతే ఆయన ఆ మన్మధుణ్ణి చూశారో చేయరాని పని చేశాడు. ఎవరి వలన తాను లోకములను సృజించగలిగినటువంటి అధికారమునకు తోడ్పడడానికి హేతువయ్యాడో అటువంటి వాడు ఇవాళ తన శక్తిని ఈశ్వరుడి మీద చూపించే ప్రయత్నం చేశాడు. ఇది యజమాని వేసినటువంటి ఆహారము చేత బలిసిన కుక్క యజమానిని కరిచినట్టుంటుంది. ఇప్పుడు శంకరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబున్ దిగులు దిగు దిగులు దిగులు దిగులన ఎగిమరుపై చిచ్చు కన్ను దేవుడు ఇచ్చెన్. ఆయన ఆ జ్ఞాననేత్రాన్ని అలా మంద్రంగా రెప్ప విప్పేసరికి భుగభుగమను పెనుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబుల్, భుగభుగమంటూ మంటలు అందులోంచి పైకొచ్చేటప్పటికీ సమస్త బ్రహ్మాండములు వేడిక్కి. ఆ అగ్నిహోత్రము తిన్నగా మన్మధుడి దగ్గరికి ప్రయాణం చేస్తోంది, దూరంగా ఉన్నవాడి దగ్గరికి. ఎప్పుడైతే అటువంటి చిచ్చు 3వ కంటిలోంచి బయలుదేరిందో ఆ మన్మధుడు నిశ్చేష్టితుడైపోయి ఏమి చెయ్యాలో అర్థం కాక అలా నిలబడిపోయి ఉండిపోయాడు. ఇంకొక బాణప్రయోగం చెయ్యలేదు. కానీ ఆయన విడిచిపెట్టినటువంటి ఆ అగ్నిహోత్రం ఆయన మీదకు వచ్చేసింది. వచ్చేసి
శివుని నుదిటి కంటి చిచ్చుచే సుడివడి పంచవింటి జోదు భస్మమయ్యే. ఆ అగ్నిహోత్రం దగ్గరకు వచ్చేటప్పటికే ఆ మన్మధుడి మించి ప్రయాణం చేసింది. చెయ్యగానే అక్కడ ఉన్నటువంటి మన్మధుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఇప్పుడు రతీదేవి మన్మధుడు ఇటువంటి పని చేస్తాడేమోనని దగ్గరే ఉన్నది. మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఇందులో చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యం ఒకటి దాగి ఉంది. మూడవ కంటి మంట చేత కాల్చడం అంటే అది పాలనేత్రము జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని కాముడు ఉండడానికి వీలు కాదు. కాముడున్న చోట సోముడుండడు, సోముడున్న చోట కాముడు ఉండడు. ధర్మబద్ధమైన కామాన్ని పక్కన పెట్టేసేయండి. కాబట్టి ఆ అగ్నిహోత్రపు జ్ఞానాగ్నిహోత్రం ఎప్పుడైతే వచ్చిందో కాముడన్నవాడు ఉండడానికి వీల్లేదు, భస్మరాశి అయిపోయాడు. మరి రతీదేవిని రాసకార్యం మీద వెళ్ళేటప్పుడు రావద్దని చెప్పాడు కదా, రతీదేవి అక్కడ ఎలా ఉంది? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రంలో మన్మధుడు రతి అనేటటువంటి దాని వెనకాతల ఒక తత్వం ప్రతిపాదన చేయబడుతుంది. మన్మధుడంటే ఏమిటో తెలుసా అండి? మనస్సుని మదనం చేసేవాడు. అంటే ఒక కోర్కె వైపుకి మనస్సు తిరగడం. అది అన్ని వేళలా తుచ్చమైనటువంటి శారీరక కామమే అయ్యుండక్కర్లేదు. ఏదో ఒక కోరిక, ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో, ఈ కోరిక తీర్చుకో అని ఒక కోరిక బయలుదేరిందనుకోండి, ఈ కోరికే మనస్సు మధిస్తుంది లోపల, అది శాంతిని ఉండనివ్వదు. ఏం చేస్తున్నా అబ్బా ఆ కోరిక తీరితే బాగున్నా, కోరిక తీరితే బాగున్నా, కోరిక తీరితే బాగుండని దాని యందు వ్యగ్రత ఉంటుంది. ఇప్పుడు ఈ కోరిక తీరింది అనుకోండి, మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఈ కోరిక తీరడం అంటే నాకు ఎప్పటి నుంచో పుట్టతేనే ఒక చెంచాడు తాగాలని కోరిక. ఒక ఉదాహరణకి ఎవరో కోటేశ్వరరావు పుట్టతేనె పట్టుకొచ్చామండి అన్నారు. అబ్బబ్బబ్బా పుట్టతేనా, అదొక్క చెంచాడు తాగాలని కోరికండి అన్నాను. ఆ చెయ్యి పట్టండి వేస్తాం అన్నారు. చెయ్యి ఇలా అరచేయి చాపాను. వాళ్ళు సీసా మూత తీసి చెంచాతో తేనె తీసి ఇలా పట్టుకుని నా వంక చూశారు. నేను వాళ్ళ వంక తేనె వంక చూశాను. నాకు ఆ అనుభవం కలుగుతుందా? తేనె తాగిన అనుభవం. తేనె తాగాలన్న కోరిక ఉంది, అది మన్మధుడు. చేతిలో వేశారు, నా శరీరం మీద పడింది కదా, ఇప్పుడు తేనె నాది, చేతిలో పడింది కాబట్టి. ఇప్పుడు ఈ నా కోరిక తీరిపోయిందా? తీరదు. ఇప్పుడు ఈ తేనె నాలుక మీద వేసుకున్నాను, నా కోరిక తీరిపోతుందా? తీరదు. నాలుక మీద ఉన్నటువంటి రసాంకురములు తేనె యొక్క రుచిని గ్రహించాలి. గ్రహించి పుట్ట తేనె ఇలా ఉంటుంది, లేదా తేనె పట్టు తేనె ఇలా ఉంటుంది, ఏ మాట చెప్పినా ఒకటే అని మీ మనస్సుకి భావనని అందజేయాలి. ఇప్పుడు ఈ మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము అనుభవమును పట్టుకునేది కాబట్టి దీన్ని వాసనగా మారుస్తుంది. అంటే ఇది ఒక ఎంటీ క్యాసెట్ని తీసుకెళ్లి మీరు రికార్డింగ్ చేస్తే ఆ క్యాసెట్ మీద రికార్డింగ్ ఎలా అవుతుందో అలా మనస్సు ఏం చేస్తుందంటే మీరు ఈ తేనె తాగినప్పుడు కలిగినటువంటి అనుభూతిని లోపల పట్టుకుంటుంది. అబ్బా తీయ తీయగా పుల్ల పుల్లగా ఎంత బాగుందో అంటుంది. ఆ తీయ తీయగా పుల్ల పుల్లగా తేనె ఎలా ఉంటుందో ఒక క్షణం క్రితం మీకు తెలియదు, ఇప్పుడు మీకు అనుభవంలోకి వచ్చింది. అది మళ్ళీ తేనె తాగాలి, మళ్ళీ తేనె తాగాలనేటటువంటి వాసనగా మారిపోతుంది. ఇప్పుడు ఈ అనుభవం ఉందే, మీరు తేనె తాగినప్పుడు మీరు పొందినటువంటి అనుభూతి, ఇది ఎవరికి తెలుసండి? ఎవ్వరికీ తెలియదు. ఎన్ని మాటలతో చెప్పినా తేనె తాగినప్పుడు మీరు పొందిన అనుభూతి మీకొక్కరికే తెలుసు. కాబట్టి మన్మధుడంటే కోరిక, రతి అంటే అనుభూతి, ఈ రెండు కలిసి ఉంటాయి. రతీదేవి దూరంగా ఉంది, మన్మధుడు ఒకడే పనిచేశాడంటే అర్థం ఏమిటంటే ఆ అనుభూతిలోకి రాలేదు. అనుభూతిలోకి వచ్చేసిందంటే మన్మధుడు రతీదేవి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేసినట్టు లెక్క. అందుకని రతీ మన్మధుని విడదీసి చూపించడం కుదరదు. నిన్నటి రోజున ఇంద్రుడు చెప్పాలి కాబట్టి మన్మధుడు వెళ్ళాడు. ఇవాళ అనుభవం పూర్తయిపోయింది కాబట్టి రతీదేవి అక్కడ ఉండాలి. అది మీకు ధనాత్మకంగా అవ్వచ్చు, రుణాత్మకంగా అవ్వచ్చు. ఒక్కొక్క కోరిక తీర్చుకున్నాడు అనుకోండి, అది ఉపయుక్తం కావచ్చు. ఒక్కొక్క కోరిక పని తీర్చుకోకూడని చెడు కోరిక తీర్చుకున్నాడు అనుకోండి, అది దుష్ఫలితాన్ని ఇవ్వవచ్చు. అది ఏ రకంగానైనా అనుభూతిని ఇచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రతీదేవి అనుభూతి స్వరూపం. కాబట్టి బాహ్యమునందు కథాస్వరూపం.
కాబట్టి ఇప్పుడు రతీదేవి అంటుంది, తల్లి తండ్రియు దాతయున్ గురుడును దైవంబు నా ప్రాణమున్ ఉల్లంబందున నీవెకా తలచి నేనొప్పారగా నీయడన్ చెల్లంబో నిన్ను నమ్మియుండగనువే శ్రీకంఠుపై వచ్చిని పొల్లైపోవుటనే నిరుంగదునే నీ పుణ్యంబులిట్లయ్యనే అంటుంది. ఇదండి, ఈ పద్యం వింటే నాకు ఒక విషయం స్ఫురణకు వస్తుంది. కన్యాదానం చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేదా, మంత్రాలు అర్థం ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, మనకి తెలియదు కాబట్టి గొడవ వదిలిపోతుంది. కానీ కన్యాదానం చేసేటటువంటి ఆడపిల్ల తండ్రి అంత తేలిగ్గా ఆడపిల్లనేమి ఇవ్వడు. స్నాతకోత్సవంలో గురువుతో కొన్ని మాటలు చెప్పిస్తారు అబ్బాయికి, వాడవన్నీ విని అంటేనే అగ్నిసాక్షిగా పిల్లనిస్తారు. అందులో కొన్ని నియమాలు ఉంటాయి. ఎప్పుడూ నేను దిగంబరంగా స్నానం చెయ్యను, రాత్రివేళ నగ్నంగా నేను పడుకోను, చెట్టు యొక్క పై కొమ్మపైకి నేను ఎక్కను, ఉద్ధతితో నాకన్నా బలవంతుడైన వాడి మీదకి నేను యుద్ధానికి వెళ్ళను, ఈ ప్రతిజ్ఞలన్నీ చేస్తే ఇప్పుడు నీకు పిల్లనిస్తా ఉంటారు. ఇందులో తనకన్నా బలవంతుడైన వాడి మీదకి యుద్ధానికి వెడితే ప్రమాదం ఎవరికి వచ్చింది? స్నాతకంలో తండ్రి చెప్పినా, గురువు చెప్పినా, మామగారు ఇది ఒప్పుకుని పిల్లనిచ్చినా, ఇప్పుడు ఈ ప్రతిజ్ఞాభంగం చేసి అర్ధాయుష్కుడు భర్త అయితే ఈ భారం మొయ్యవలసింది ఎవరు? భార్య. భార్య ఆయన్ని ఎలా చేపట్టినప్పుడు ఆయన ధర్మపత్నిగా స్వీకరించాడు, ఈవిడ అలా స్వీకరించాడు భర్తని. ఆయనే గురువు. అందుకే యోమే భర్త సమయ గురువు అంటుంది సీతమ్మ తల్లి సుందరకాండలో. భార్యకి భర్త గురువు. భర్త ఏదైనా ఉపదేశాన్ని పొందారనుకోండి, మళ్ళీ భార్యకి ఉపదేశం చేయవలసి వస్తే గురువుగారు ఉపదేశం చేయక్కర్లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉపదేశానికి వచ్చారనుకోండి, మంత్రోపదేశం చెయ్యండి అని, గురువు భర్తకొక్కడికి ఉపదేశం చేస్తే చాలు. భర్త భార్యకి ఉపదేశం చేస్తాడు, ఎందుకంటే సహజంగా తాళి కట్టగానే భర్త భార్యకి గురువు. అందుచేతనే భర్త శుశ్రూష అంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేస్తుంది, గురు శుశ్రూషతో సమానమైపోతుంది. భర్త కరచరణాదులతో కదలాడుతున్నటువంటి దైవం. భర్త తల్లి, భర్త తండ్రి. భర్తకి లేని స్థానం లేదు, అన్నీ ఆయనే. కాబట్టి నేను నీ యందు ఇన్ని భావనలతో ఉన్నాను. ఇప్పుడు ఈ పై స్థానాల్లో ఏదైనా ఒక స్థానం వెళ్ళిపోతే నీ వల్ల భర్తీ అయిపోతుంది నాకు. ఇది ఆడది కోరుకునే సౌభాగ్యం వెనక రహస్యం. తన కన్న తండ్రి వెళ్ళిపోనివ్వండి, తన భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. తన కన్న తల్లి వెళ్ళిపోనివ్వండి, భర్త ఒళ్ళో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. అన్నదమ్ములకి ప్రమాదం రానివ్వండి, భర్త ఒడిలో పడుకుని ఏడ్చి సేద తీరుతుంది. ఆ భర్తయే వెళ్ళిపోతే ఎవరి ఒళ్ళో పడుకుని ఏడ్చినా ఇంకా ఆ స్థానం పూర్తవదు. కాబట్టి ఎంత గొప్పగా మాట్లాడుతోందో చూడండి రతీదేవి. దీనికండి కదిలాడు పరమశివుడు, దీనికి కదిలింది పార్వతీదేవి. ఈ ధర్మానికి కదిలారు. ఏడవడం ఎలాగో కూడా నేర్పించారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంటాయి ఆ పద్యాలు. కాబట్టి నువ్వు తల్లి తండ్రియు దాతయున్ గురుడు దైవంబు నా ప్రాణమున్ ఉల్లంబందున నీవెగాదలచి నేనొప్పారగా నీయడన్ చెల్లంబోని నమ్మియుండగనువే శ్రీకంఠుపై వచ్చి. నేనిలా నమ్మి ఉండగా నువ్వంత బలవంతుడైన శ్రీకంఠుడి మీదకి వెళ్ళొచ్చా? హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడే, నీకు గురి చూసే ముందు ఆ కంఠం కనపడలా? ఆ కంఠం కిందే కదా గుండెలున్నాయి. నువ్వు బాణం వేసినప్పుడు నువ్వు ఎక్కువ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఆ కంఠం కనపడాలి. ఇన్ని లోకములు చెయ్యలేని పనిని హాలాహలాన్ని తను తాగి కంఠంలో పెట్టుకున్నాడే. జీర్ణం కూడా చేసుకోలేదు. కింద లోకాలు ఉన్నాయని కింద కొదలలేదు, పై లోకాలు ఉన్నాయని పై కొదలలేదు. నీలగ్రీవుడై ఇక్కడ పెట్టుకుని ఉన్నాడే. ఆ కంఠం చూసినప్పుడైనా నేను ఈ బాణం వేయకూడదన్న ఆలోచన నీకు రావాలే. తెంపరితనంతో వేసేసావు ఇంద్రుడి మాటకి. కానీ వెనక నేనేమైపోయాను? ఎంత గొప్పగా ఏడుస్తోందో చూడండి ఆవిడ. భర్త పొరపాటుకి చింతిస్తోంది ఆవిడ. కాబట్టి శ్రీకంఠుపై వచ్చి నీ పుల్లైపోవుటనే నిరుంగుదునునే ఈ పుణ్యంబులెట్లయ్యనే. ఆఖరికి నువ్వు చేసిన పుణ్యం నేను చేసిన పుణ్యం ఏమైపోయిందయా? అడ్డుపడలేదా? అడ్డుపడి మంచి ఆలోచనగా మారి ఈ ప్రమాదం వైపుకి వెళ్లకుండా నిన్ను తప్పించి నన్ను రక్షించలేదా? ఆవిడంటుంది, తల్లులు పుణ్యగేహినులు
తండ్రులు పుణ్యజనంబులంచున ఉల్లమునందు నేతలతు ఓ సురగేహినులార మీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోముల దాన కానమీ అల్లుని మిచ్చి నన్మరల 5వ చేయరెమికు మ్రొక్కెదన్. ఇదండి ఎంత గొప్ప మాట అండి. స్త్రీ నోములు చేస్తుంది, పెళ్ళవక ముందు నోములు చేస్తుంది, పెళ్ళయ్యాక నోములు చేస్తుంది. సనాతన ధర్మంలో ఆడదానికున్న గౌరవం ఎవరికి ఉందండి నిజంగా? పెళ్లికి ముందు నోములన్నీ దేని కొరకు? మంచి భర్త రావాలని, అంతే. ఆ నోములన్నిటికీ ఫలితం అంతే. అందుకే మొన్న కనుమ పండుగ నాడు మేము అరుణాచలంలో ఆది అన్నామలై గుడిలోంచి బయటికి వస్తుంటే తమిళనాట మనకే ఉన్న ఈ సంప్రదాయాలు మంట కల్పించాం మనమన్నీ. వాళ్ళు ఇంటి ముందు చక్కగా గొబ్బిళ్ళు పెట్టిన ఇళ్ళు ఎన్ని ఉన్నాయండి వాళ్ళ ఆంధ్రదేశంలో? గొబ్బిళ్ళు పెట్టి దాని మీద గుమ్మడి పూలు అలంకారం చేశారు. ఏమ్మా అబద్ధం చెప్పానా? కాదు కదా. గుమ్మడి పూలు పెట్టి అలంకారం చేసి రంగులతో ముగ్గులు వేస్తే చక్కగా వాళ్ళని గొబ్బి పాటలు పాడారు మాతో వచ్చిన వాళ్ళు. ఆ గొబ్బి పాటలు పాడుతుంటే, అందుకే గొబ్బి పాటలలో కూడా అదే అడిగారండి మన వాళ్ళు. ఏదో మందార పువ్వు వంటి మొగుణ్ణియ్యవే అని పాట పాడారు వాళ్ళు ఆ రోజున. మేము కన్నెపిల్లలందరినీ ఆ రోజున గొబ్బిళ్ళకి ప్రదక్షిణం చేయించి వాటికి నమస్కారం పెట్టించాం. ఏమో వీళ్ళందరికీ మంచి భర్త వస్తే చాలు, ఇటు ఆది అన్నామలై వెనక అరుణాచలం మధ్యలో ఉన్న గొబ్బిళ్ళు చాలు, తెలిసో తెలియకో వాళ్ళు తిరిగి పాడుకున్నది వాళ్ళ జీవితాలని రక్షిస్తే వాళ్ళు మనతో కలిసి వచ్చినందుకు మనం వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళం అవుతామని అక్కడ వాళ్ళతో ఆడించాం. కనుక చూడండి, ఆవిడ ఒక మాట అంటోంది, తల్లులు పుణ్యగేహినులు. ఎవరెవరు సువాసినులు ఉన్నారో వాళ్ళందరూ మా అమ్మలు. అమ్మ 5వ తనంతో ఉండి కూతురు 5వ తనం పోగొట్టుకుంటే ఆ తల్లి భరించలేదు కదా. కాబట్టి తల్లులు పుణ్యగేహినులు తండ్రుల పుణ్యజనంబులంచు. తండ్రులందరూ పుణ్యజనం నా తండ్రులు అని నేను నమ్మి ఉన్నదాన్ని. నా ఉల్లమునందు నేతలతో సురగేహినులార మీరు నా తల్లులు నేను కూతురను ధర్మపు నోముల దాన. నోము నోస్తే ఒక రహస్యం ఉందండి. పెళ్లికి ముందు నోము నోస్తే తప్పకుండా తండ్రి గారికి తల్లి గారికి నమస్కరించి నోము నొయ్యాలి. ఎందుకంటే వాళ్ళిద్దరిది అధికారం. పుట్టింట్లో ఉన్ననాళ్ళు వాళ్ళు అనుమతిస్తారు, అమ్మా చేసుకో, నీకు మంచి భర్త రావాలి, పుత్రపౌత్రాభివృద్ధి వస్తు అని ఆయన ఆశీర్వచనం చేస్తాడు. పెళ్ళయిన తర్వాత నోము నోస్తే ఈయన మొహం ఈయనకేం తెలిసి ఈయనకేం తెలియదని అనకూడదు. ఆయనకి నమస్కారం చేసి నోము చేయడానికి పీటల మీద కూర్చోవాలి. భర్తకి నమస్కారం చెయ్యకుండా నోచిన నోము బూడిదలో పోసిన పన్నీరు. ఎందుకని దేనికి నోస్తారు నోము? పెళ్ళయ్యాక. ఎంత దుర్మార్గుడు భర్త అయినా ఆయన 10 కాలాలు బతికుండాలని నోస్తారు. అటువంటిది మంచి భర్త అయితే ఆ నోము ఫలితం అదైతే ఆయనకి నమస్కారం చేయకుండా పీటల మీద కూర్చుంటే దానికి అర్థమే ఉందండి. ఇంకా పుణ్యపు నోముల దాన. పెళ్లికి ముందు అలా నోచాను, పెళ్లి తర్వాత అలా నోచాను, మరి నా బతుకిందికి ఇలా అయింది. కాబట్టి నన్నరలన 5వ చేయరెమికు మ్రొక్కెదన్. నాకేమీ అక్కర్లేదు ఈ ప్రపంచంలో, నాకు మళ్ళీ 5వ తనం ఇప్పించరా? మీ అందరూ అడగరా పరమేశ్వరుణ్ణి? మళ్ళీ నా భర్తని బతికించడా? నాకు 5వ తనం ఇప్పించరా? ఒక స్త్రీ 5వ తనం గురించి ఈ దేశంలో ఎంత గొప్పగా భావన చేస్తుందో నిజంగా రతీ పరితాపంలో ఉంటుందండి. ఇన్ని పద్యాలు రచించారు మహానుభావుడు పోతన గారి. గంటమే గంట నిజంగా. కాయలు కాచిపోయిన విలేర చేతులు వ్రత గంట పున్రపిడి చేతనో కరకు నాగలి పట్టి సెజ్జమున్ చెయుట చేతనో కవి కృషి వలాని వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలేది వౌకసుల్ అంటారు మహానుభావుడు కరుణశ్రీ గారు. ఆవిడంటుంది, ఏ వలరాజు భార్యను ఉపేంద్రుని కోడల శంభుచేత నా దేవర కోలిపోయికడు దీనత నొందుతునున్నదాన జుండోవన వీధినున్న ఖచరోత్తములార దిగీంద్రులార రెండో వనవాసులార వినరో మునులార అనాథవాక్యముల్. ఎంత గొప్ప మాట అండి. ఆవిడంటోంది, నేనెవరినో తెలుసా? ఏ వలరాజు భార్యను, మన్మధుడి యొక్క భార్యని, ఉపేంద్రుని కోడలా. ఉపేంద్రుడంటే సాక్షాత్తుగా ఇంద్రుడికి తమ్ముడైన వాడు వామనమూర్తి. వామనమూర్తి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు యొక్క కోడల్ని, సకల చరాచరాత్మకమైన ప్రపంచానికి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడైన మన్మధుడికి భార్యని.
అటువంటి నేను ఇవాళ శుంభుడి యొక్క కంటి మంట చేత కాలిపోయిన భర్త ఉండడం వల్ల, ఆ భర్త శరీరాన్ని వదలడం వల్ల ఇవాళ నేను 5వతనాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి పుణ్యపు మూటలున్న వాళ్ళలారా, 5వతనాన్ని నిలబెట్టుకున్న వాళ్ళలారా, 5వతనంతో ఉన్న వాళ్ళలారా, వచ్చిన 5వతనాన్ని నాకు ఇప్పించరా, మీరు ప్రార్థన చెయ్యరా. ఈ రహస్యం ఏమిటో తెలుసా అండి? కన్యాదానం చేసే ముందు మంగళసూత్రం, కన్యాదానం చేశాక మంగళసూత్రం కడతారు. ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు మిగిలినవన్నీ తయారు చేసిన అలా పెట్టేస్తారు, జీలకర్ర బెల్లం. ఒక్క మంగళసూత్రం మాత్రం తీసుకొచ్చి మంగళసూత్రానికి సర్వమంగళాదేవతని ఆవాహన చేసి, రేపు పార్వతీ కళ్యాణమైనా అంతే, కొబ్బరి బొండం మీద ఆ మంగళసూత్రాన్ని పెట్టి సర్వమంగళాదేవతకి పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి కట్టరు. దీన్ని పట్టుకుని ఒక ముత్తైదువుల సభలో ఎవరున్నారో చూస్తుంది, వెళ్ళి వాళ్ళందరి కంఠంలో పెడుతుంది. వాళ్ళ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రములకు శాశ్వతత్వము దేనివల్ల కలిగిందంటే, వాళ్ళు తమ మెడలో ఉన్న సర్వమంగళాదేవతకి ప్రతిరోజు నమస్కారం చేస్తున్నారు. అందుకే ఆడది నిద్ర లేవగానే భర్త పాదాలకు కూడా నమస్కారం చేయదు, ముందు మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది. ఆ సర్వమంగళాదేవత అనుగ్రహం మా అమ్మాయి మెడలో కట్టబోయే మంగళసూత్రంలో కూడా ప్రసరించి, మీలాగే ఆమె కూడా సువాసినిగా ఉండాలని కోరుకుంటాడు తండ్రి తల్లి. కాబట్టి మీరందరూ వచ్చి నా సౌమాంగల్యాన్ని నిలబెట్టండి అని అడుగుతోంది. 5వతనం పసుపు కుంకుమల చేత కదండి. అందుకే పసుపు కుంకాలకి అంత శక్తి. అందుకే రేపు శనివారం నాడు ఉదయం అమ్మవారిని పెళ్లి కూతుర్ని చెయ్యగానే ఒక మహాతల్లి, చాలా సాత్వికమైనటువంటి తల్లి, గొప్ప భక్తి కలిగిన తల్లి, అటువంటి తల్లి కైలాస గౌరి నోము చేస్తారు. చేసి ఇక్కడికి వచ్చిన సువాసినులందరికీ కూడా అమ్మవారి కళ్యాణంలో పసుపు కొమ్ములు దంపించి ఆ పసుపు కుంకాల్ని ప్రసాదంగా ఇప్పించి పంపిస్తాం. మీ అందరూ పసుపు కుంకాలతో ఉండి సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థన చేయడానికి. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వచ్చిన ప్రతి సువాసినితో పసుపు కొమ్ములు దంపించి పసుపు కుంకాలు ఇచ్చి పంపిస్తాం. మీరు 10 కాలాలకి పిల్లల పాపలతో పసుపు కుంకాలతో సంతోషంగా అలాగే ఉండాలి. కనుక ఇప్పుడు ఆవిడంటుంది, రారే ఏడుపు మన్పరే మధులిపన్ రప్పింపరే కావరే పోరే కుయ్యిరిగింపరే సెరికిన పుణ్యంబు వింపింపరే తేరే దేవరవేడినా పెనిమిటిన్ దీర్ఘాయుషోపేతుగా ఇచేరే ఈరే మంగళసూత్ర బంధనము మీకెంతేని పుణ్యంబగున్. పిచ్చి తల్లి నిజంగా ఎంత ఏడ్చిందండి. సరే, అలా చదవడం వల్ల ఇవాళ నుంచి షోడశోపచార పూజ కలుగుతోంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరుడు విని, అయ్యో ఆనాడు రతీదేవి అలా బాధపడిందని ఎవరెవరు శివమహాపురాణం వింటున్నారో వాళ్ళందరి పసుపు కుంకాల విషయంలో అమ్మవారు వెంటనే మీకు అభయం, మీకేం బెంగలేదని అమ్మ సంతోషించాలని ఈ పద్యాలు మీకు విజ్ఞాపన చేస్తున్నాను. అందుకే అన్ని పద్యాలు నేను చదవలేదు, కొన్ని పద్యాలే విజ్ఞాపన చేశాను. కాబట్టి వచ్చిన ఏడ్పు మాన్పించండి, నా దౌర్భాగ్యాన్ని లక్ష్మీదేవికి చెప్పండి. ఆవిడ సౌభాగ్య లక్ష్మి. అటువంటి లక్ష్మీదేవి కోడలకి దౌర్భాగ్యం వచ్చింది ఇవాళ. కాబట్టి సిరికి నా పుణ్యంబు వింపింపరే, ఆ లక్ష్మీదేవికి నా పుణ్యం చెప్పండి ఇలా అయిపోయానని. మధురిపున్ రప్పింపరే, ఆ శ్రీ మహావిష్ణువుని పిలిపించండి. ఇంతమంది ఇన్ని చేసి నాకొక్క ఉపకారం చెయ్యండి. ఈరే మంగళసూత్ర బంధనము, మళ్ళీ నా మంగళసూత్రం నా మెడలో ఉండేట్టుగా నన్ను అనుగ్రహించరా. కాబట్టి వెళ్ళి నాకు ఈ ఉపకారం చెయ్యరా అని పాపం ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది. ఆ పద్యాలు ఏందని నేను చదువుతాను చాలు. దాని ఒక స్త్రీ యొక్క ఆ వైభవాన్ని ప్రకాశింపచేసే పద్యములు చాలా విషయాలు అని. చిట్ట చివరికి వసంతుడు వచ్చాడు, స్నేహితుడు కనుక సుహృత్, ఆయన చాలా ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆవిడ ఒక మాట అంది, ప్రాణనాథుబాసి ప్రాణంబు నిలువదు పోవలయు నాకు బోవకున్న సురభీంక నీవు సొదబేర్చువే వేగ చిచ్చు జొత్తు కాము చేరవలసి. ఓ వసంతుడా, ఏడ్చి ఏం ప్రయోజనం? కాముడు ఎక్కడున్నాడో అక్కడికి నేను కూడా వెళ్ళిపోతాను. కాబట్టి చితి పేర్పించు, నేను ఆ అగ్నిలో ప్రవేశించి మన్మధుణ్ణి చేరుకుంటాను అంటే ఆయన అన్నాడు, ఏల ఇట్లాడెదవేక చిత్తంబున నా మాట వినవమ్మనలిన నేత్ర
గౌరినాయకుడింక గౌరీ సమేతుడై సుఖమున్న ఇంద్రాది సురలు వచ్చి నీ ప్రాణనాథండు నిష్పాపుడని చెప్పమరలను బడయదీ వరదుగాగ అదిగాక మన్మధుండమరుల పంపున చెడినవాడును కాన చెప్పి బలిమి ఆ విభిదులెల్ల విన్నవించిన పరమేశ్వరుండు భక్తవత్సలుండుగాన పంచబాణునిచ్చు భావింపు మిమ్మాట వెలదివమ్ము నీవు వేయునేల. అయ్యయ్యో, తొందరపడి అగ్నిహోత్రంలో ప్రవేశించేకమ్మా, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఆ పార్వతీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు సంతోషంగా కూర్చుంటారు. ఆనాడు పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆయనకి ఏ పాపం తెలియదు. దేవతా కార్యం కోసం దేవతలందరూ తోస్తే వెళ్లి బాణం వేశాడు తప్ప నేను వెళ్ళను మహాప్రభో ఏడ్చాడన్న విషయం ఆయనకి తెలుస్తుంది. ఆయనకి తెలిసి ఉండి ఉంటుంది కూడా. ఇప్పుడు సమయానికి ఎదురు చూస్తున్నాడు, తప్పకుండా వరం ఇస్తాడు, మళ్ళీ నీ భర్తని బ్రతికిస్తాడు. కాబట్టి అమ్మ ఓర్చుకో, అగ్ని ప్రవేశం చెయ్యవద్దు అన్నాడు. ఆవిడ అగ్ని ప్రవేశం చేద్దాం అనుకుంటుండగా కొందరన్నారు, ఒక పురాణంలో పరమశివుడే వరం ఇచ్చాడు, రాబో కాలంలో కృష్ణ పరమాత్మకి కుమారుడుగా ప్రద్యుమ్నుడుగా నీ భర్త జన్మిస్తాడు, అప్పటి వరకు అనంగుడుగా అంటే వేరొకరికి కనపడకుండా శరీరం లేనివాడిగా నీకు కనపడుతుంటాడు, కాబట్టి నీ ఐదోతనం పోలేదు, నువ్వు పసుపు కుంకుమలతో ఉన్నావని వరం ఇచ్చాడు. ఒకచో అన్నారు అశరీరవాణి వినపడింది, అంటే పార్వతీ కళ్యాణంలో తర్వాత బతికిస్తారనేటటువంటి ఉద్దేశ్యంతో అశరీరవాణింది అని పలికిన పలుకులకును అనుగుణమై ఈ ప్రకారమగు నిజమనుచున్ వినువీధి నొక్క నినదమును అనుగుణముగ మ్రోస జనులకు ఆశ్చర్యముగనన్. అక్కడ ఉండేటటువంటి జనులందరూ ఆశ్చర్యపడిపోయేటట్టుగా అశరీరవాణి పలికింది. శరీరం లేనిది పలికిందంటే దాని అర్థం ఏంటంటే ఈశ్వరుడు పలికాడని అర్థం. ఇంకో రకంగా చెప్పినా కూడా శరీరం లేకుండా పలకలేరుగా ఎవరు ప్రపంచంలో. శరీరం లేకుండా పలకగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు, ఆ పరమేశ్వరుడు చెప్పిన వేదం. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే పలికాడు, వసంతుడు నీకు చెప్పినది సత్యమే, తొందరలో నీ భర్త సశరీరుడుగా కనపడతాడు, కానీ ఈలోగా ఆయన నీకు అనంగుడిగా శరీరముతో లేకపోయినా నీకు మాత్రం కనపడుతూ ఉంటాడు అని చెప్పి అశరీరవాణి పలికితే ఆ అమ్మ చాలా సంతోషించింది. రతీదేవి సంతోషించి ఆ భర్త మళ్ళీ తిరిగి తనని ప్రద్యుమ్నుడిగా కలుసుకునేటటువంటి తరుణం కోసమని ఎదురు చూస్తోంది. అనంగుడిగా భర్త దర్శనమిస్తున్నాడు. పరమ సంతోషంతో పసుపు కుంకాలతో రతీదేవి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయింది. పరమశివుడు కూడా అక్కడి నుంచి చూసి ఇంత ఉద్ధతి జరిగింది, ఇక్కడ మన్మధుడు కాల్చబడ్డాడు, నా తపస్సుకి భంగమైందని ఆయన లేచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏమీ చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు, లేచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. పార్వతీదేవి నిశ్చేష్టురాలైపోయి నిలబడిపోయింది. ఈ సమయంలో హిమవంతుడు ఈ వార్త విని గబగబా అక్కడికి వచ్చాడు. అయ్యయ్యో, నా కుమార్తె పుష్ప పూజ చేస్తున్న సమయంలో మన్మధుడు బాణం వేశాట, ఆ మన్మధుణ్ణి మూడవ కంటి మంట చేత శంకరుడు కాల్చేశాట, నా కుమార్తె ఒక్కతే నిలబడిపోయిందిట అని తెలిసి ఆయన వచ్చి అంతన్కొండల రాజు నెమ్మనములో ఆ వార్త యాలించి వే సంతాపంబున చిన్నబోయి చనితా సర్వేశ్వరుంగాన కచ్చం తాందోళ విచార చిత్తయైన తనయం దావేగ గొంపోయే న కాంతారత్నము తండ్రితో కొనిచనంగానే సీతాద్రికిన్. ఆ సమయంలో అంతన్ కొండలరాజు నెమ్మనములో ఆ వార్త ఆలించి, ఆ కొండలరాజు అంటే హిమవంతుడు. హిమవంతుడు ఆ వార్త తెలుసుకున్నటువంటి వాడై మనసులో చాలా బాధపడి గబగబా సంతాపంబున చిన్నబోయి చాలా చిన్నబుచ్చుకున్న ముఖంతో అక్కడికొచ్చి ఆ సర్వేశ్వరంగానక ప్రార్థన చేద్దామంటే సర్వేశ్వరుడు అక్కడ కనపడకపోవడం చేత అత్యంత విచారయైన తనయం తావేగ గొంపోయే ఆందోళనతో విచారంతో ఉన్నటువంటి పార్వతీదేవిని వేగంగా ఆ కూతుర్ని తీసుకుని హిమవంతుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. పార్వతీదేవి అంతఃపురానికి వెళ్ళిపోయింది, శంకరుడు కైలాసానికి వెళ్ళిపోయాడు, మన్మధుడు కాలిపోయాడు, తారకాసురుడు చక్కగా ఉన్నాడు. కాబట్టి బాధ ఎక్కడుందో అక్కడే ఉంది. పార్వతీ కళ్యాణం ఎంత దూరం వెళ్ళింది? ఎప్పుడు 3 రోజుల క్రితం మొదలెడితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి?
ఇప్పుడు మళ్ళీ కదలిక రావాలంటే, లోకములు రక్షింపబడాలంటే ఒక్కడే ఉన్నాడు మహానుభావుడు. ఆయనే ఇప్పుడు మళ్ళీ మార్చాలి ఈ స్థితిని. కాబట్టి ఎక్కడ వచ్చింది తేడా? మళ్ళీ పార్వతీదేవి తనతో కలిసి ఉండడానికి మార్గాన్ని ఎలా సుగమం చెయ్యాలి, ఇది తానే చెయ్యాలనుకున్నాడు. ఎందుకంటే భక్తవశంకరుడు లోకవశంకరుడు కదండి మహానుభావుడు. లోకాల్ని రక్షించవలసిన వాడు అలా ఎంతకాలం భీష్మిస్తాడు? కాబట్టి ఇప్పుడు తానే వచ్చి మళ్ళీ ఎలా తనని పార్వతీదేవి చేరవచ్చో మార్గం చెప్పాడు అనుకోండి, అది కొంచెం లేఖితనంగా ఉంటుంది. పెద్ద కొప్పుని తగ్గించేసి, ఎప్పుడు తైల సంస్కారం లేకపోవడం వల్ల ఇలా నిక్కబురుచుకున్న వెంట్రుకలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలతో కూడినటువంటి ఒక చిన్న కొప్పు లాంటి దాన్ని ఇలా పక్కకి ముడేశాడు. ఇలా పైకి ఉండే జటాజూటం పక్కకి తిరిగింది, ఇలా ఓ ముడి వేశాడు చక్కగా. వేసి పావకరాజిత ఫలభాగము దాచి తిలకంబుతో అమరచేసి, మూడో నేత్రం ఉంది అగ్నిహోత్రం, ఆ మూడో నేత్రాన్ని కనపడకుండా దాచేశాడు. పెద్ద తిలకం బొట్టు, ఇంత పెద్ద కనకదుర్గమ్మలా ఇంత కుంకం బొట్టు ఒకటి పెట్టుకున్నాడు. భూతి దాచి పసుపు పూసి, ఒంటికి రాసుకున్నటువంటి భూతినంతటిని పక్కన పెట్టేశాడు, విభూతిని. ఒళ్ళంతా పసుపు రాసేసుకున్నాడు. త్రిశూల హస్తంబు దాచి చేత సజ్జయమర, త్రిశూలాన్ని తీసేశాడు, పక్కన పెట్టేశాడు. చేతిలో ఓ సజ్జ ఒకటి పట్టుకున్నాడు, పూల సజ్జ లాంటి సజ్జ. వెలది మేనకల్గు వీరుడు వెలది అయి, ఎప్పుడూ తన శరీరంలో వామార్ధ భాగము పార్వతీదేవికి ఇచ్చేశాడు కాబట్టి సగభాగం స్త్రీతో కూడుకున్నటువంటి వాడైన శంకరుడు ఇవాళ పూర్తిగా స్త్రీగా మారిపోయాడు. వెలది మెనగల్గు వీరుడు వెలది అయి, ఎరుక ఎరుకయనచు ఎగుదించే, నేను ఎరుక చెప్తాను సోది చెప్తానో అమ్మ సోది చెప్తానో అంటూ ఆ హిమవంతుడు పరిపాలించేటటువంటి ప్రాంతానికి వచ్చాడు. వస్తే ఇప్పుడంటే దానికి అంత పెద్ద ఆకర్షణ లేదు, ఇప్పుడు అసలు కనపట్టలేదు. కానండి మా చిన్నతనంలో సోది చెప్పేవాళ్ళు వస్తే అదో సంతోషం. ఏదో ఇన్ని బియ్యం అక్కడ తీసుకొచ్చి పోస్తే వాళ్ళు చక్కగా సోది చెప్పేవారు, ఏదో వాళ్ళకి సోది చెప్పించుకుంటుండేవారు, అదో సంతోషం. అలా ఉండేవిలా ఉంది ఆ రోజుల్లో. రోజులు ఇప్పుడు అసలు నేను సోది చెప్పేవాళ్ళని చూస్తే చాలా రోజులైందండి. అలా అన్నాను ఎక్కడైనా ఉంటే మా ఇంటికి పంపించేయకండి మహాప్రభు, తెలిసిందా? నాకే సోది ఎక్కర్లేదు, నేనే మీకు పెద్ద సోది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చక్కగా ఒక సోది చెప్పేటటువంటి దాని రూపంలో ఆ పట్టణంలో సోది చెప్తున్నారు. చెప్తుంటే చెంచల నేత్రి గౌరి యొక్క సౌధముపై చెలి కూడిత వినోదించుచు నయ్యలుంగ విని తేటపడంగ సఖీలలామతో పంచశరారి కూడగను భాగ్యము నాకు లభించునట్లుగా వించునో చూతమీయరుక వల్లభనే నడుగంగ పోలునే. ఆ గౌరీదేవి అంతఃపురం మించి చూసింది. చూస్తే ఆవిడ కనపడ్డ వాళ్ళందరికీ సోది చెప్తోంది. ఓహోహో, అందరికీ సోది చెప్తోంది. పూర్వం ఒక మాట ఉండేది, సోది వాళ్ళు చెప్తే అది నిజమైపోతుంది. కాబట్టి ఆ సోది చెప్తోంది కదా, ఎప్పటి నుంచో నాకు కూడా 5 శిరస్సులున్నవాడిని భర్తగా పొందాలని కోరిక కదా. ఇంకా దగ్గరకు వస్తోందేమో అనుకున్నటువంటి ముహూర్తం భగ్నం అయిపోయింది కదా, వెళ్ళిపోయాడు కదా శంకరుడు. ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి నేను అసలు ఆ 5 ముఖాలున్నవాణ్ణి భర్తగా ఎలా పొందుతానో, పొందడానికి మార్గమేదో నాకేమైనా చెప్తుందేమో, ఆయన్ని భర్తగా పొందడానికి నాకు మార్గం చెప్తుందేమో, అందుకు నా సోది చెప్పేటటువంటి ఆవిడ్ని ఒక్కసారి లోపలికి తీసుకురండి అని పిలిపించింది. పిలిపిస్తే మహానుభావుడు ఆయన బయలుదేరి, ఎవరండి ఆ రూపంలో ఉన్నవాడు? శంకరుడే, సోది చెప్పేదానిగా ఉన్నాడు. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అంతఃపురంలోకి. వస్తే ఆయన్ని చక్కగా ఓ పీట వేసి ఆ ఎరుకల సానిని కూర్చోపెట్టింది. కూర్చోపెట్టి నగరాజపురమున నాకిన్ని దినములు నిశ్చయంబుగ నేను నిలువవలయు. ఇది ఆవిడ బాధ. ఇది చాలా గొప్ప ప్రశ్న అండి. కవిత్వం రాయడం ఒకెత్తు, ఈశ్వరానుగ్రహంతో కవిత్వం రావడం ఒకెత్తు. పోతన గారి మాట చూడండి. ఆడపిల్ల మొట్టమొదటి బెంగ ఎక్కడొస్తుందంటే, ఎంత అమాయకురాలు అవనివ్వండి, ఒక వయస్సు దాటిపోయిన తర్వాత పుట్టింట్లో ఉంటే, అబ్బాయి ఇంట్లో ఉండడమే బరువుగా ఉంది, నేను ఈ ఇంటి నుంచి ఎప్పుడు వెళ్తానో అంటుంది. పుట్టింటి నుంచి వెళ్ళిపోవడం తన శాశ్వత స్థానమైన అత్తవారింటికి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది ఆడపిల్ల. అది ఏమి చిత్రమో, అందరూ మనుష్యులైనా పురుషుడికి అలాంటి కోరిక ఉండదు. అలా అత్తారింటికి వెళ్ళిపోవాలన్న కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు. కాబట్టి
ఏదో బొత్తిగా మర్యాదగా అత్తమామలు పిలిస్తే ఓ రోజు 2 రోజులు 3 రోజులు పెడతారేమో. కాబట్టి ఆడది మాత్రం ఆ పుట్టింట్లో పెరిగి అంత ఇదైన పిల్ల ఇలా అత్తవారింటికి వెళ్ళి ఏడాది అవ్వదు. అమ్మ ఒక్క వారం రోజులు రామ్మ అంటే, నాన్నగారు మీకు తెలుసు కదా ఎక్కడ అవుతుందండి, మీ అల్లుడు గారికి వంట రాదంటుందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఇది మన కళ్ళ ముందు పెరిగిన పిల్ల ఎంత ప్రేమరా అని అంటే భార్య అంటుంది, ఊరుకోండి, నేను ఇంతకన్నా వారం రోజులు 2 రోజులు కూడా ఉండకుండా మీ పక్కన ఉండబట్టే కదా, ఇటు పెద్ద మీ అమ్మాయి గొప్ప అన్నట్టు మాట్లాడతారు అని పక్కన ఆవిడ సురకేస్తుంది. అవునులే, ఎందుకు వచ్చిన కూడా పైకండం, స్వాగతంలో ఆనందిస్తే పోయే నా కూతురు వైభవాన్ని అనుకుని తండ్రి, ఎలా అయినా కూతురే కదండి, ఆ కూతురు వైపు మొగ్గేటప్పటికి భార్య ఎలా అన్నా ఆవిడికి సంతోషమే, మా ఆయన కూడా పొంగిపోతున్నారు. అప్పుడు ఏమంటుందో తెలుసా అండి, మనమ్మ ఏందో మరి ఏమనుకున్నారు నా కూతురు అంటే అంటుంది. అదో గమ్మత్తు దాంపత్యంలో. చాలా గొప్పగా పిల్లలు ఉన్నారనుకోండి, నా కూతురు నా కొడుకు, వాడికి మార్కులు తగ్గినా తప్పు పని చేశారనుకోండి, మీ అబ్బాయి సంగతి చూసుకుంటున్నారా, అదో ప్రారంభం. సరే, అంతకన్నా ఇక్కడ మళ్ళీ వైషమ్యాలు తెచ్చే ప్రసంగం అవుతుంది. చక్కగా ఏదో సంతోషంగా ఉన్నా సార్. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఇది అడుగుతోంది, ఎన్నాళ్ళు ఈ పుట్టింట్లో ఉంటాను. సరే, నగరాజుపురములకిన్ని దినములు నిశ్చయంబుగా నేను నిలువవలయు. ఈ పర్వతరాజు ఇంట్లో నేను ఇంకా ఎన్నాళ్ళు ఉండిపోవాలి ఇలాగా, ఒకసారి అడుగుతాను ఆశ్చర్య, తొందరగా వెళ్ళిపోవాలి శంకరుడి దగ్గరికి, అది ఆవిడ తాపత్రయం. అట మీద దడసిన అడవుల లోపల శివునికై తపమెంత చేయవలయు. ఇప్పుడు చెప్పడానికి ఎవరు వచ్చారండి మార్గం? శంకరుడు వచ్చాడు. శంకరుడు ఏం చెప్పాలో పార్వతీదేవి చెప్తోంది ముందే, వాళ్ళిద్దరిది ఒకటే మనసు కదా. నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఎంత తపస్సు చేస్తే శంకరుడు నన్ను తీసుకెడతాడు? తపముగా వించిన తపసాధీశ్వరుండమరంగ ఎంత కాలమున మెచ్చు. ఒకవేళ తపస్సు చేస్తే ఎంతకాలం చేస్తే నన్ను వచ్చి మెచ్చుకుంటాడు అసలు? మెచ్చిన పిమ్మట మీనధ్వజారాతికేలిచ్చి నన్నునే క్రియవరించు. కాముణ్ణి కాల్చేసిన వాడు నా చిటికిన వేలు ఎప్పుడు పట్టుకుంటాడు అసలు? భర్త ఎందుకు పట్టుకోవాలి చేతిని? ధర్మేచ అర్ధేచ కామేచ. అందులో ఒక పురుషార్థమైన అక్కర్లేదని మన్మధుణ్ణి కాల్చేశాడే, మరి ఇప్పుడు ఎలా పట్టుకుంటాడు అసలు నా చిటికిన వేలు? కాబట్టి తప్పకుండా చెప్పు ధర్మదేవతయని అబలచెలులతోడననుమతించి తలపు తజ్జమేని తలకొని చెప్పుమా అనుచు నిజము కోరి అద్రిపుత్రి. ఆ సోది చెప్పేటటువంటి ఆ ఎరుకల సానిని లోపలికి పిలిచి, అమ్మా నాకు ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి, అందుకు నీవు చెప్పవలసినది అని చెప్పి అడిగింది. అడిగితే సోది చెప్పడం అంటే అలా ఏం టక్కుని అడగగానే ఏం చెప్పారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఒక పళ్ళెంలో బాగా నిండా బియ్యం పోసి పట్టరమ్మంటారు. అది నా బోటిగాడైతే బియ్యం పోసి పట్టుకెళ్తాడు పళ్ళెంలో. ఆవిడికి ఏం కర్మ, సాక్షాత్తు హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడ పళ్ళెంలో బోలెడని ముత్యాలు పోసి పట్టుకెళ్ళింది. మనం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూర్చోగానే ఏదో ఆ పసుపు విఘ్నేశ్వరుణ్ణి అవి అన్ని చేసిన తర్వాత కదా మొదలు పెడతాం పూజ. అలా సోది చెప్పే ముందు ఆ చెప్పేటటువంటిది చిన్న వీణ లాంటిది ఒకటి ఉంటుంది, ఇలా టెంగ్ టెంగ్ అని కొడుతూ ఉంటారు దాన్ని. ఆ పళ్ళెంలో పోసిన ముత్యాల వంక చూసిందిట. చూసి పసిడి చేటలోని పండు ముత్తెమ్ముల గద్దె కొలది చూచి చెయ్యి చాపి ముత్తెములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాసి యందు మనసు నిలిపి, ఆ ముత్యాల్ని ఒక్కసారి ఇలా నలిపి ఇలా చుట్టూ పోసి 3 రాసుల కింద 3 కుప్పల కింద పెట్టి అటో కుప్ప ఇటో కుప్ప పెట్టి మధ్యలో ముత్యాల కుప్ప ఒకటి పోసి వాళ్ళ చేతిలో సోది చెప్పే కర్ర ఒకటి ఉంటుంది, ఆ సోది దండం అని, ఆ ఎడం చేత్తోటి పార్వతీదేవి యొక్క చేతిని పట్టుకున్నాడు. ఆడపిల్లకి సోది, ఆడపిల్ల యొక్క చెయ్యి పట్టుకుని చెప్పేటప్పుడు ఆ ఎడం చెయ్యినే పట్టుకుని చెప్తారు. చెయ్యి చూసి చెప్పినా అంతే కదండి. అందుకని ఎడం చెయ్యి పట్టుకుని ఎడం చేతిలో పట్టుకుని ఈ కుడి చెయ్యి తీసి మధ్యలో ఉన్నటువంటి ముత్యాల కుప్పకి తగిలించి ఈవిడ చేతికి తగిలించి ఈవిడ తలకి తగిలించాడు. ఎన్ని విద్యలొచ్చో మహానుభావుడికి! మాహేశ్వర సూత్రములు చెప్పగలడు, సోది చెప్పగలడు, అన్నీ వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఎరుకల సానిగా కూర్చుని చెప్తున్నాడు. చెప్పేటప్పుడు వాళ్ళు మామూలుగా చెప్పరు, వాళ్ళకి కులదేవతలు ఉంటారు. కాబట్టి ఇప్పుడు శంకరుడిగా వచ్చినవాడు శంకరుణ్ణి కొలవాలి. విష్ణు భగవానుడు సోది చెప్పడానికి వస్తే విష్ణు భగవానుడిని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సోది చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఆ సోది చెప్పడానికి తన నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు సత్యం అయ్యేటట్టుగా చెయ్యమని శంకరుడి మనస్సు కదండి చెప్పాలి. అందుకని శంకరుణ్ణి ప్రార్థన చేసినట్టుగా చెప్తున్నాడు. స్వామి శంకరునిగా ఏల కొన్నవాడా, శ్రీలలితమ్మను చేకొన్నవాడా,
సిగపైన చంద్రుణ్ణి ధరించు దేవా, మూడు కన్నుల దేవ సొగసైన దేవ, ఎవరి గుండెల మీద తన్నినాడా, దంతి చర్మము వలిచి కట్టినాడ, పద్దు బ్రోవగ చెంచు రూపైన దేవా, నిరుతల బోసితే పొంగేటి దేవా, తుమ్మి పూజకు మురిసేటివాడా, దీపదండ రూపాన ఎలసిన దేవా, పత్ర పూజకు సిరిని ఇచ్చేటివాడా, భక్త సిరియాలుని బ్రోచిన్నవాడా, తిన్నడి పూజలు చేకొన్నవాడే, కాళహస్తీశుడా చిదంబరేశ, కాశీ విశ్వేశ్వర కంచిపురాధ, కంచి కామాక్షి మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి బెదవాడ కనకదుర్గ, పలుకీయరోచి పలుకీయరే తల్లి, పలుకీయరే నాకు పలుకీయరే అని ఆ కర్ర పట్టుకుని ఎడమ చెవి చూపితే బుర్రోనుకో, కుడి చెవి చూపితే బుర్రిదేనుకో, ఇదిగిదిగో చెబుతున్నానే అమ్మ, నా మాట ఇనుకో తల్లి, దేశి కన్నుల వేయవలసారా, వలరాజు బూది చేసిండే తల్లి, మనలో రహస్యం చెప్తున్నానే, చెయ్యిచ్చి ఇనుకోనే అమ్మ, పై అందానికి వాడు నంగడే తల్లి, నీకు తెలియనిదయమ్మ నానీలని, సొంపైన పుట్టిల్లు ఇడిచెయ్యవే తల్లి, కాలవేల ఉండు అడికై తప్పించు, కదలి పైరొస్తాడు నన్ను విరిపిస్తాడు, కరిమామవానికి అరుమగవానికి, యోగభక్తంగట్టు అయ్యప్ప సాయికి, సకల లోకాలకు తల్లివవుతాయమ్మ, ఎదర శుభాలున్నాయి వరపెందుకే తల్లి, నాటమ్మమ్మ చెప్పింది చెయ్యమ్మ, చీరవద్దు సారవద్దు తాంబూలవద్దు, నీ కావలసిందే నాకు కావాలి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అందుకే వచ్చావే తల్లి, నీ చెప్పావే అమ్మ, మళ్ళీ వస్తావో అమ్మ అవసరమైతే అని లేచి వెళ్ళిపోయాడు. అంటే మహానుభావుడు శంకరుడా తాంబూలం పట్టేవాడు, అందుకని నాకు అక్కర్లేదన్నాడు ఆయన. నాకు చీర వద్దు సారా వద్దు, నువ్వు ఇచ్చే తాంబూలం వద్దు. శంకరుడు అంటే పై పై అందాలకి మురిసేవాడు కాడు. పర్వాలేదు, నాకు సూర్య చెప్పడం వచ్చిందంటారా. కనుక ఆ తల్లి చాలా సంతోషపడిపోయింది. ఓహో, ఇప్పుడు నాకు మార్గం తెలిసింది. ఈయనని సౌందర్యంతో ఆకట్టుకోవడం కుదరదు. సౌందర్యములకు సౌందర్యము శంకరుడు. కాబట్టి ఎలా ఆయనని వశురాల్ని చేసుకోగలను అంటే నేను కూడా తపస్సు చెయ్యాలి. ఇది మీరు చక్కని పోతన గారి పద్యంలో వింటే ఇదే ఆ సోది యొక్క భావాన్ని పోతన గారు ఒక సీస పద్యంలో అందిస్తారు. ఆయనంటారు, కువలయలోచన కొన్ని దినంబులు కొండల రాజింటనుండగలవు, ఒడివనంబు నన్ను విధితో నేగియు శివునికై తపమర్ధి చేయగలవు, తపమర్ధి చేసిన తరలాక్షి నిన్ను గూర్చి మీనాంక వైరియు మెచ్చగలడు, మెచ్చి సంభావించి మీ తండ్రి ఇంటను వేడుక నిన్ను పెండ్లి ఆడగలడు, అమర పెండ్లియాడి అర్ధాంగలక్ష్మివై సకల భువన రాజ్య సంపదలను కలిగి మూలగల సుతుగాంచి మోదమున నుండగలవు ధవల నేత్ర అన్నారు. అమ్మా, కొన్ని దినములు ఇక్కడ ఉంటావు, ఆ తర్వాత బయలుదేరి అరణ్యానికి వెడతావు, అక్కడ తపస్సు చేస్తావు, శంకరుడు వస్తాడు, నీ యొక్క తపస్సుని మెచ్చుకుంటాడు, మెచ్చుకుని నిన్ను తన దానిగా చేపడతాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తల్లివవుతావు, ఆయన తారకాసుర సంహారం చేస్తాడు, సమస్త లోకములకు ఐశ్వర్యాన్ని పసుపు కుంకాల్ని ఇచ్చేటటువంటి తల్లివై సర్వమంగళ జగదంబ జగన్మాత అన్న పేరుతో అలరారుతావమ్మా అని చెప్పి స్వామి ఆ రోజున ఎరుకల సానిగా అమ్మవారికి చెప్పారు. నారదుడు కూడా వచ్చి ఇదే విషయాన్ని అమ్మవారికి చెప్పాడు. తర్వాత అమ్మవారు బయలుదేరి తపస్సు చేయడానికని బయలుదేరడానికి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాన్నగారు నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాను అని. ఆ బయలుదేరి పెడతాను అని అడిగినప్పుడు ఆవిడంది, అయ్యా సిద్ధముదాట రాదిమదిలో నాలింపమీయానతిన్ నెయ్యం బొప్పగ మీరు నన్వనుపగా నేనిష్టమయ్యంట నేననుబంపుమన్న వినియచ్చానంద చిత్తంబుతో ధీయుక్తిన్ గిరిరాజు కూర్మితనయం దీవించి కీర్తించినన్. నాన్నగారు, నేను అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసి నేను చిన్ననాటి నుంచి కలలు కంటున్నటువంటి శంకరుణ్ణి భర్తగా పొందాలనుకుంటున్నాను, దానికోసం తపస్సుకు వెడుతున్నాను, మీరు నన్ను ఆశీర్వదించి పంపించవలసినది అని తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క పాదములు పట్టి ప్రార్థన చేసింది. తండ్రి ఆమె మనసెరిగినవాడు, మహానుభావుడు, ఆయనకి మొదటి నుంచి తెలుసు ఈమె శంకరుడి అర్ధాంగి కావాలని. కాబట్టి అమ్మాయి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం,
ఒక ఆడపిల్లని తపస్సుకి అరణ్యానికి పంపించడం అంటే గుండె రాయి చేసుకుని పంపించాలమ్మా, అయినా నువ్వు అడిగినటువంటి కోరిక చాలా గొప్పది కనుక నిన్ను అలాగే పంపుతాను తల్లి, వెళ్ళిరా అన్నాడు. ఇప్పుడు తల్లి మేనక దగ్గరికి వెళ్ళి మేనకాదేవి యొక్క పాదములు పట్టి నమస్కరించి అనుమతి వేడింది. ఆవిడంది, ఒక తల్లి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడించారండి. నిజంగా ఎంత మేనకైనా కూతురు సాక్షాత్తు ఎంత పరమేశ్వరి అయినా బెంగే కదండి. మొట్టమొదటిసారి హాస్టల్కి పంపించవలసి వస్తోంది అనుకోండి, మంచి కాలేజీలో సీట్ వచ్చింది, హాస్టల్లో పెట్టాలంటే 10 రోజులు భార్యకి భర్తకి నిద్ర ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఈయనకి ఇలా కొంచెం కురుకు పట్టేటప్పటికి ఆవిడ లేపేసి మీకేం చక్కగా నిద్రపోతారు, కానీ అక్కడ హాస్టల్లో సరిగ్గా పెడతారంటారా? దీనికి అలవాట్లేదే పాపం, ఇది సరిగ్గా అక్కడ పడుకోగలదంటారా? నిద్ర లేకపోతే దీనికి వేడి చేసేస్తుంది, ఇది స్వేచ్ఛగా ఉండగలదంటారా? దీనికేమో ఎప్పుడు మీ నాన్నగారి పోలికలు, పచ్చడి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు, ఎప్పుడా వంకాయ కూర అంటుంది, ఏమీ తిందు, ఓ చిరుతిళ్ళు అక్కర్లేదు, ఓ పళ్ళు అక్కర్లేదు. రేపు పొద్దున్న అక్కడ అలా పచ్చళ్ళు అవి ఉంటాయా? అక్కడేమో ఆ కాలేజీలో చదివిస్తే సాంబార్ తప్ప ఇంకేం ఉండదంటున్నారు, కాబట్టి పర్వాలేదా? ఇన్ని మాటలు అడుగుతుంది తల్లి. ఇక్కడ చదివిస్తే ఏం తప్ప, పోనీతులు ఇప్పుడు ఉద్యోగాలు వెళ్ళాలా, ఊళ్ళు వెళ్ళాలా? అలానే మనం ముందు సందులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయికి ఇక్కడ కాలేజీలో చదివిన క్యాంపస్ సెలక్షన్లో బ్రహ్మాండమైన కంపెనీలో నెలకి 3,75,000తో వచ్చేసింది జీతం. మన అమ్మాయికి రాకూడదంటే ఎందుకంత దూరాలు, ఆడపిల్ల ఎదర పెళ్లి చేయాలి, ఆ అన్నాలు పడక శుష్కించిపోతే ఏం బాగుంటుంది అంటుంది కదండి. ఇక్కడే అన్నీ ఉన్నాయంటుంది తల్లి. మేనక కూడా అలాగే మాట్లాడిందండి. నిజంగా ఒక తల్లి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడించారు, తండ్రి ఎలా మాట్లాడాలో హిమవంతుడు అలాగే మాట్లాడాడు. చెప్పలా? నిజంగా నిన్నటి రోజున అమ్మా నువ్వు పార్వతివి అని చెప్పింది ఆవిడ. ఇవాల్టి రోజున కూతురుగా ఎంత బెంగెట్టుకుందో తెలుసా అండి? తపస్సు కెడతానంటే, ఏమియు కొరత తపోవన భూములలో తపము చేయపోయదనంచిన్ ఏమరు భాషించదవో భామని నిన్నడవికెట్లు పంపుదు చెప్పుమా. అరణ్యానికెళ్ళి తపస్సు చేస్తానంటున్నావు కదా, నేను కన్న తల్లినే, నిన్ను ఎలా పంపించనమ్మా అరణ్యానికి? నాకు నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపములను, నీ మురి పంబుల్ రామ చూచిన పిమ్మట నామది ఎట్లుండ నేర్చునలినదలాక్షి. నీ ముద్దులు, నీ మాటలు, నీ మధురాలాపాలు, నీ మురిపాలు, అందులో అప్పటి వరకు బాగానే ఉంటుంది కానండి, ఎంత గొప్ప సంస్కారవంతురాలు, ఎంత ధైర్యశాలి, ఎంత నిర్ణయాలు చేయగలిగినటువంటి తల్లి అయినా, ఎంత గొప్ప మనస్సున్నటువంటి వాళ్ళని వాళ్ళ 5 తరాలు తెలుసున్న సంబంధమైనా 3 ఏళ్ల ముందే సంబంధం కుదిరిపోయి ఇంచుమించు ప్రతిరోజు వాళ్ళని రోజు చూస్తున్నా, తీసుకెళ్లి అప్పగింతలు పెట్టే సమయంలో వియ్యాలవారి చేతులకి తమలపాకుతో పాలు రాసి పిల్ల చేతులు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు గుండెలు కదిలిపోయి కంట నీరు రాకుండా ఉండడం సాధ్యమండి? ఉండదు. ఎవరైనా ఏడ్చేస్తారు కదా. ఇప్పుడు పాపం ఆవిడ అదే అంటోంది, ఇంట్లోకి వెడితే నువ్వు తిరిగినది, నీ మురిపపు మాటలు, నీ నవ్వులు, నీ ముద్దు, ఇవే జ్ఞాపకానికి వస్తాయి. కాబట్టి నిన్ను ఎలా పంపనమ్మా అరణ్యానికి? పునదేమన్నా అత్తవారిలా వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తావా భర్త కోసం? వెతికి తేవలసిన తల్లిదండ్రులం మేము ఉండగా నువ్వు వెళ్ళి తపస్సు ఏమిటమ్మా నీ భర్త కోసం? ఒకవేళ గంగావతంసుడున్నాడే ఆ శంకరుడు, తపస్సుకి తప్ప లొంగడమ్మా, అలా పిలిస్తే వచ్చేవాడు కాదంటావా? ఎందుకమ్మా అరణ్యంలో పూజ? మన ఇంట్లో చేసుకోకూడదా? అరణ్యంలో దొరికేవు మన ఇంట్లో ఉండవా? గంగావతంసు నిగరము మజ్జనమార్ప గంగా జలంబులు కలవు మనకు. రోజు అమ్మ శివలింగాన్ని పెట్టి అభిషేకం చెయ్యాలమ్మా అంటావా? హిమాలయ పర్వతాల్లోనే కదమ్మా, మీ నాన్నగారి దగ్గరే కదమ్మా పనిచేస్తోంది గంగాదేవి. మనకున్న అపార్ట్మెంట్లోనే కదా ఓ ఫ్లాట్ ఉంది ఆవిడికి, కాబట్టి హిమాలయ పర్వతాల మీదే కదా తిరుగుతుంది మరి. కాబట్టి మీ నాన్నగారు చెప్తే రోజు గంగమ్మ పట్టుకొచ్చి గంగ ఇచ్చేస్తుంది. కాబట్టి చక్కగా రోజు గంగాచలంతో అభిషేకం చేసుకో. అరణ్యంలో కూర్చుని అభిషేకాలు ఎందుకు తల్లి? ఘననాగ కంకను కరమలంకారింప ఘన కంకణంబులు కలవు మనకు. అమ్మా ఆయన చేతులకి మంచి మంచి కంకణాలు తొడుగుతూ తాదాత్మ్యాన్ని పొందాలమ్మా సాకార రూపుడిగా భావన చేసినప్పుడు అంటావా? మీ నాన్న హిమవంతుడమ్మా, ఎంత ఐశ్వర్య సంపన్నుడో తెలుసా? ఎన్ని ధాతువులున్నాయో, ఎన్ని బంగారు వజ్ర వైఢూర్యములున్నాయో. హిమాలయ పర్వతములు ఉన్నందువల్ల ఇంత ఐశ్వర్యంతో శోభించింది భరతఖండం.
అటువంటి హిమవంతుడు నీ తండ్రమ్మ. ఎన్ని రత్న కంకణాలు కావాలి చెప్పు, రోజు పూజా మందిరంలోకి పంపిస్తాం. శంకరుడి చేతులకి తొడుగు. గంధే బదనుజారి గరకంటునదింప గంధంబులెన్నియు కలవు మనకు. శంకరుడికి గంధంతో చక్కగా అనులేపనం చెయ్యాలనుకుంటున్నావా? ఎన్ని రకాల గంధాలు కావాలో చెప్పు. ఎన్ని రకాలైనటువంటి సువాసనలు స్వామికి అలంకారం చేస్తావో, ఎన్ని పరిమళ గంధాలు ఆయనకి నువ్వు అలదుతావో, ఎంత గంధం అలుదుతావో చెప్పు. ప్రతిరోజు సిద్ధంగా పూజ వేళటికి గదిలో పెట్టేస్తుంటాం. చక్క మన ఇంట్లో కూర్చుని చేసుకో ఇవన్నీని. అలరు సాయక వైరి అలరించి పూజింప అలరు ఎన్నెన్ని కలవు మనకు. ఆయనకి అలంకారం చేయడానికి అమ్మా అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, మారేడు దళాలు కావాలమ్మా, తుమ్మి పూలు కావాలమ్మా, సంపంగి పూలు కావాలమ్మా అంటావా? నీ ఇష్టం, ఎన్ని కావాలో చెప్పు. ఎవరో నిన్నటి రోజున నాకు పూజకి ఆ విశాఖపట్నంలో ఉండే సింహాచలం సంపంగిలు ఇచ్చారు. నేను పూజ చేసుకుందామని పుష్పాలు అక్కడ పెట్టుకుని అర్చన చేస్తూ పువ్వులు చూడగానే ఎంత పొగ్గిపోయానో. ఇవాళ అబ్బా సింహాచలం సంపంగలని అమ్మవారి పాదాలకి పూజ చేశాను. అలా అమ్మవారికి అలంకారం చేయడానికి నీకేం కావాలి? ఏ అలంకారాలు కావాలని నువ్వు అనుకుంటున్నావో చెప్పు. అన్ని అలంకారాలు నీకు పూజా మందిరంలో ఏర్పాటు చేస్తాం. మరియు ఏమీ అయిన మలహరు పూజింపక మల నేత్ర మనకు కలిగియుండ కాననములకేగ కలకంటి ఏలమ్మ వనములేడ ముగ్ధవనితలేడ. అన్నీ మనకుండగా అక్కడికెళ్ళి తపస్సు చేస్తానంటావేంటమ్మా? అరణ్యం ఎక్కడా? ఇంత అందమైన ముగ్ధ వనితవి నువ్వెక్కడా? తల్లి, అరణ్యానికి వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనకు. నువ్వు ఇంట్లో ఉండి తపస్సు చేసుకో అని అడిగింది. అడిగితే అమ్మా ఒక్క మాట అనకు. మనశ్శాంతి కోసం దూరంగా ఉండి లోపలికి అంతర్ముఖురాలనై శంకరుడి పాదములు పట్టి పూజించి శంకరుణ్ణి నా వాడిగా చేసుకోవాలి. ఇది నా కోరిక. కనుక నేను తపోభూములకు బయలుదేరుతాను. కొంతమంది చిలికెత్తెల్నిచ్చి పంపిస్తుంటే ఆఖరి నిమిషంలో కూడా ఆవిడ అందిట, మేనకాదేవి ఉ మా అందిట. ఉ అంటే తపస్సునకు మా వెళ్ళవద్దు, తపస్సునకు వెళ్ళవద్దు అని పిలిచింది కాబట్టి ఉమా అన్న పేరు వచ్చింది లోకంలో. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివ భవాని రుద్రాణి అని పిలుస్తాం కదా అమ్మవారి నామాల్లో. కాబట్టి ఉమా అని పిలిచిందంటే తపమునకు వెళ్ళవద్దు అని, అది ఆవిడ పేరయింది. ఇప్పుడు పార్వతీదేవి తపస్సుకు బయలుదేరుతోంది. హరినీలముల బోని ఎలకడ అలకల జడలల్లి మహిత రుద్రాక్షదామములు చుట్టి బాలచంద్రుబోని ఫలస్థలంబున భస్మ త్రిపుండ్రంబు పరగతీర్చి తరుణవల్లియుబోని తనువల్లి నిండారబదనిచ్చి పలుచని భస్మమలది కాముచక్రము బోలు కటి చక్రతలముల దనరు కాషాయ వస్త్రంబు గట్టి బిసము బోలికేల నెసగగ మండలవు దండ పుండరీకతను కళాసములు ధరించి భువన మోహన శ్రీయగు గౌరి తపసి వేషధారి అయ్యే. అందమైనటువంటి కబరీబంధంతో ఇన్ని పూలతో అలంకారం చేయబడేటటువంటి ఆ ముడికి ఆవిడ రుద్రాక్షల్ని చుట్టుకుందిట. బాలచంద్రుడిగా ఉండేటటువంటి పాలస్థలం మీద 3 విభూతి రేఖల్ని తీర్చుకుని బొట్టు పెట్టుకుందిట. ఒంటి నిండా అంగరాగములు రాసుకునేటటువంటి తల్లి పలుచగా ఒంటి నిండా భస్మాన్ని రాసుకుందిట. పట్టుపట్టలు కట్టుకునేటటువంటి తల్లి ఒక కాషాయ వస్త్రాన్ని ఒంటికి కట్టుకుందిట. ఎంత కష్టపడిందండి నా తల్లి శంకరుణ్ణి పొందడానికి. అటువంటి తల్లి కమండలం పట్టుకుని తపోదండాన్ని పట్టుకుని బయలుదేరి గౌరి తాపస్సి అయి అరణ్యంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టి ఇటువంటి తపస్సు కాదండి, ఎంత ఘోరమైన తపస్సు చేసిందంటే తల్లి 4 దిక్కుల మంటలు గ్రాల గవిని వీధినున్న గ్రహపతికెదురై రాలపై నిలిచివేస వికాలము తపమాచరించె కన్య ప్రీతిన్ బాలచంద్రమౌళి పాదంబుజంబును విమల హృదయ కమల వీధి నిలిపి నీరజాత నేత్ర నిష్కళాంకత్మయై చెలువ మిగిలి తపస్సు చేయతొడగే. వేసవి కాలంలో మండిపోతున్నటువంటి ఒక రాతి మీద నిలబడి సూర్యుణ్ణి చూస్తూ తపస్సు చేసింది. శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసింది. వర్షాకాలంలో వర్షధారాల మధ్య నిలబడి తపస్సు చేసింది. ఇది పగలని ఇది రేయని ఇది చలి ఇది ఎండ వాన ఇది ఎన్ని సతిదా మది తలపోయక ఈ క్రియ పదపడి కాలంబు సలిప పరమ తపంబున్. ఇది ఎండని కాని, ఇది వానని కాని, ఇది చల్లని కాని, ఇది రాత్రని కాని, ఇది పగలని కాని మర్చిపోయింది.
మర్చిపోయి ఘోరాతి ఘోరమైన తపస్సు చేసేస్తోంది. కొంతకాలానికి ఆహారం కూడా మానేసి కేవలం ఆకులు మాత్రమే తింది. శుష్కించిపోయి అంత అందమైనటువంటి పార్వతీదేవి సన్నగా దర్భల అయిపోయింది. ఇంతంత లోతుకి కళ్ళు వెళ్ళిపోయి ఆకులు తినడం కూడా మానేసింది. అపర్ణ అయిపోయింది. అపర్ణ అయిపోయి అలా ఉండి తపస్సు చేస్తుంటే కదిలిపోయాట శంకరుడు. ఇప్పుడు తాను కదిలొచ్చాడు. ఇప్పుడు తానే కైలాసం నుంచి బయలుదేరి, ఎంత టక్కరివాడండి, తన పెళ్లి తానే పాడు చేసుకుందాం అనుకున్నవాడు లోకంలో శంకరుడోడి. బయలుదేరి ఎంత గొప్పగా వచ్చాడో తెలుసండి. గ్రక్కున భూతియున్న సలికమ్మును బిబ్బులితోలు చీరయున్ చుక్కలరేని జూటమును జొక్కపు గంగయుమెనబాములన్ చిక్కని శూలలాతములు చేతులు రెండును పుర్రెకుండదా చక్కగా దాచి వచ్చే నరజానుడు శంభుడు సంభ్రమంబునన్. బ్రహ్మచారి రూపంతో ఆ ఒంటి మీదున్న పావులన్నీ తీసేశాడు, జటాజూటం తీసేశాడు, చంద్రరేఖ తీసేశాడు, పట్టుపుట్టం విప్పేశాడు. అన్నీ తీసేసి ఒక బ్రహ్మచారి వేషం వేసుకున్నాడు. వేసుకుని అసలు ఈవిడ మనస్సు ఎంతవరకు నిలబడుతుంది చూడాలనుకున్నాడు. ఇది ఆయన చూడాలనుకోవడం కాదు, ఆయన మనస్సు ఆవిడికి, ఆవిడ మనస్సు ఆయనకి తెలియదండి. పార్వతీదేవి మనస్సు ఎంత గొప్పగా శంకరుడి మీద ఉంటుందో లోకానికి చూపించాలనుకున్నాడు. తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో క్రొమ్మి రంగు పలంచి గోచితోడ మలనన్న ధవళంపు ముద్దు పేలికతోడ ఇమ్మైన కృష్ణాజినమ్ముతోడ వలపలబెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్వ త్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్ని కూకటి జుట్టుతో మేధావి బొట్టుతోడ ఎడమకేలదనదు పొడవ దండము వ్రేల ఉంగరమును దర్భయును వెలుంగ గొడుగు పట్టి ఒటువు కుర్రడైతనియను సూలి మంచు కొండ చూలికడకు. ఆ దర్భల్ని ముంజిగా కట్టుకున్నాడు, ఓ కృష్ణాజినం కట్టుకున్నాడు. బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఓ గోచి పెట్టుకున్నాడు, ఎడం చేతిలో ఓ కర్ర పట్టుకున్నాడు, చక్కగా విభూతి రేఖలు పెట్టుకున్నాడు, ఓ చక్కటి బొట్టు పెట్టుకున్నాడు, వెనక ఒక పిలక పెట్టుకున్నాడు. పెట్టుకుని ఒక బ్రహ్మచారి వచ్చినట్టుగా పార్వతీదేవి తపస్సు చేస్తున్నటువంటి ప్రదేశానికి బయలుదేరి వచ్చాడు. నిజంగా బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకరుడి యొక్క అందంటండి జగత్తు మోహించింది ఆయన అందాన్ని చూసి. ప్రవరాఖ్యుడు వస్తే మనుచరిత్రలో అంటారు మహానుభావుడు అలసాని పెద్దనగారు, అర్ధచంద్రునితే తన మగలించులలాట పట్టి తీర్చిన గంగమట్టితోడ చెక్కుటద్దములయం జిగివల్లువలు చిందురమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు వరుణాంశ కొత్తరీయంబుతోడ సరిలైన రాకట్టు జడురామల కట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళమలగు జన్నిదములతోడ కాశికాముద్దైడిన ఉంగరంబుతోడ శాంత రసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవి యచ్చర ప్రవరుడపుడు అంటారు. ఒక బ్రాహ్మణుడు తెల్లటి జంజంతో బయలుదేరుస్తుంటే ప్రవరాఖ్యుడు ఎంత అందంగా ఉన్నాడో ఆ వరూధిని వృత్తాంతంలో చూపిస్తారు. అలా అంత అందగాడిగా బ్రహ్మచారిగా బయలుదేరి ఆవిడ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చాడు. వచ్చి పార్వతీదేవి వంక చూశాడు. చూసి ఇప్పుడు అందంగా కనపడడానికి అవకాశం ఉందా అండి ఆవిడ? ఇప్పుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రులెవ్వరకో నిరజలోచన ఎవరీవు నీవే తపమేల చేసడవు అదెవ్వడకోని నిలువాడు తానో తరణీలలాన భువనోన్నత మోహనమూర్తి రాజసంకేతము మానియి అడవికేగి తపం బిటు చెయ్యనేటికిన్. హిమవంతుని యొక్క కుమార్తెవి, హైమవతి పార్వతివి, రాశీభూతమైనటువంటి సౌందర్యం. ఈమె తల్లి ఎవరు తండ్రి ఎవరు తెలియని వాళ్ళే అడుగుతున్నాడు. ఇంత అందంగా ఉందే ఇక్కడికి ఇద్దుకొచ్చింది, అరణ్యంలో కూర్చుని పెళ్లి కావలసిన పిల్ల తపస్సు చేయడం ఏమిటి? ఎవరిని భర్తగా పొందాలనుకుంటోంది? ఎందుకింత గొప్ప తపస్సు చేస్తోంది ఈవిడ? అసలు ఈవిడ ఏమిటి? ఈవిడ కథ ఏమిటి? ఈవిడ కారుణ్యం ఏమిటి? నాకు చెప్పవలసింది అని చెప్పి ఆ చుట్టూ ఉండేటటువంటి చిలికెత్తెలను అడిగాడు. అంటే చిలికెత్తెలన్నారు, తల్లి మేనక పుణ్యకామిని తండ్రి కొండలరాజు ఈ మొల్లగంధికి గౌరి నామం మూడు కన్నుల దేవరున్ వల్ల భుండని కోరి సేయును వరజాక్షిత పంబు మెమెల్ల దాసులమై చరించదమింటికి మునివల్లభా. ఈమె హిమవంతుని యొక్క కుమార్తె, పేరు గౌరి. మూడు కన్నులున్నటువంటి పరమశివుణ్ణి భర్తగా పొందాలని ఈవిడ తపస్సు చేస్తోంది. ఓ ముని, ఇది ఆవిడ యొక్క కథ అని చెప్పారు. ఆయన అన్నాడా బ్రహ్మచారి, బ్రహ్మచారి అసలు ఇలా మాట్లాడచ్చండి? బ్రహ్మచారి
స్నాతకం చేసే వరకు అద్దమే చూసుకోకూడదు. అప్పుడు చూపిస్తారు అద్దం. ఏమండి శర్మగారు, అద్దం చూసుకోకూడదు, క్షురకర్మ చేసుకోకూడదు, భార్య ఇచ్చే మొదటి తాంబూలం వరకు తాంబూలం వేసుకోకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి. అసలు అలా ఎక్కడ ఉన్నాయిలేండి, అవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మచారి ఆవిడ్ని చూసి అంటున్నాడు, ఒక స్త్రీ సౌందర్యం గురించి బ్రహ్మచారి మాట్లాడచ్చు అసలు. కొండల రాజుగారపు కూతురువై నవయవ్వనాంగివై నిండిన లక్ష్మితో చెలులు నిచ్చలు గొల్వగ గేలిమై సుఖంబుండుటమాని సౌఖ్యముల నొల్లని జంగమువాని కోరి ఈ కొండకు ఒత్తురేవనట కుందుదురే ఇతటం తలోదరి. అంత అందమైన దాని హిమవంతుని యొక్క కూతురివి, మేనకాదేవి కూతురివి, పార్వతీదేవివి, ఎక్కడో ఆ జంగమదేవర పరమేశ్వరుడి గురించి నీకు తపస్సు ఏమిటమ్మా? నీలాంటి అందగత్తె ఎక్కడుద్దమ్మా? చూచితి నాగకన్యల, చూచితి దానవ దైత్యకన్యలం, చూచితి దేవకన్యల, చూచితి కేచర సిద్ధ కన్యకల్, చూచితి మత్స్యకన్యల, చూచితి సాధ్యమునింద్ర కన్యకల్, చూచితి గాని ఏ ఎదల చూడ గిరీంద్రజ బోలు కన్యకన్. ఎందరినో కన్యల్ని చూశాను. సిద్ధ, గంధర్వ, గరుడ, కిన్నెర, కింపురుషాది దేవ గణముల యొక్క కుమార్తెల్ని చూశాను. ఈవిడకున్న అందం వాళ్ళెవ్వరికీ లేదు. ఇంత అందగత్తేమిటి? ఆ శంకరుడి గురించి తపస్సేమిటి? పాపం ఈవిడికి ఎవరు ఆయన ఫోటో చూపించలేదేమో, ఆయన ఎలా ఉంటాడో చెప్పలేదేమో. పిచ్చి తల్లి తెలియక శివుడు అంటే చాలా అందంగా ఉంటాడు అనుకుని తపస్సు చేస్తోందేమో. అసలు ఆయన ఎలా ఉంటాడో ఒకసారి ఈవిడికి నేను చెప్తాను. చెప్పాక కూడా తపస్సు చేస్తుందా? నిజంగా శంకరుడు ఎంత అందంగా ఉంటాడో ఆయనకి తెలియదా? ఆయనే కదా. కానీ చూడండి ఎంత టక్కరితనంతో మాట్లాడాడో. తరలాక్షియాతండు ధనవంతుడందమా కొరివేడిన కాని కూడు లేదు. తల్లి ఎంత గొప్పవాడు కావాల్సి వచ్చాడమ్మా. ఏ ఆడదైనా లోకంలో ఏం కోరుకుంటుంది? తనకు అన్నం పెట్టేవాడు కావాలంటుంది. ఈయన నీకన్నం పెట్టడం కాదమ్మా, బ్రహ్మకపాలం చేత్తో బచ్చుకుని ఇంటింటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటుంటాడు. అంతటి మహాజ్ఞాని. తను అడిగి తెచ్చుకుంటే తప్ప తనకే అన్నం లేదు. ఈయన దొరికాడు అమ్మా నీకు భర్తగా? తరలాక్షియాతండు ధనవంతుడందమా కొరివేడిన కాని కూడు లేదు. చిన్నారి వయసున చిన్నవాడందమా ఎన్నటి వాడకో ఎరుగరాదు. పోనీ ఏదో చిన్నపిల్లాడు చక్క చాలా అందంగా ఉంటాడు, ఏదో పెళ్లి 4 చోట్ల భిక్ష తెస్తే తెచ్చాడు, కానీ అబ్బాయి ఏమందం అందామా అంటే అసలు వయస్సు తెలుసుకోవడానికి ఎప్పుడు పుట్టాడో తెలుసున్నవాడు ఎవరున్నాడమ్మా? దీని గురించి ఎంత చిత్రం జరుగుతుందో రేపు పార్వతీ కళ్యాణంలో చూద్దరు. కానీ దృశ్యకావ్యంగా ఇక్కడ చూపిస్తాను దీని గురించి. ఏమిటమ్మా వయస్సే తెలీదు, తీరా పైకి చాలా బాగున్నాడు కదా అనుకుని చేసేసుకున్న తర్వాత నా వయస్సు ఇన్ని కోట్ల, ఇన్ని లక్షలు, ఇన్ని సంవత్సరాలంటే ఏం చేస్తావు? చిన్నారి వయసున చిన్నివాడందమా ఎన్నటి వాడుకో ఎరుగరాదు. ఆకార సంపద నతిమేటి అందమా ఆకారమెట్టిదో అరయరాదు. అబ్బా చాలా బాగుంటారండి అని చెప్దాం అనుకున్నారు అనుకోండి. ఏదండి ఎక్కడ ఉంటారంటే గుళ్ళోకి తీసుకెళ్తే ఇదిగో ఈ లింగమే చూడండి అంటారు. ఏదో ఆకారం ఏది? అసలు ఆకారం లేని వాడితో పెళ్ళేమిటమ్మా నీకు? కులగోత్రములు 2 తెలియుదమందమా తల్లిదండ్రులెవ్వరు ధరణి లేరు. ఆయన కులమేమిటో గోత్రమేమిటో కనుక్కుందామంటే ఆయన తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికి తెలియదు. తిరుపరొంటిగాడు దేవుండు చూడడే మాయమందుక పటమంత్రములను మగువ నిన్ను నెట్లు మరగించుకున్నాడు కాని తగినవాడు కాడు. బహుశా తల్లి నిన్నేదో మాయో మంత్రమో వేసేసి నిన్ను చిక్కించేసుకుందామని నీతో తపస్సు చేయించేస్తున్నాడు. నిజంగా పిచ్చి తల్లి, నిన్ను శంకరుడు గభాలన ప్రత్యక్షమైపోయి ఎత్తుకుపోయాడంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతావమ్మా? ఇదేం తపస్సు, ఆపేసేయన్నాడు. పోనీ లేవయా, ఆయనకి లేకపోతే ఏమిటి? మా నాన్నగారికి బోల్డ్ ఉన్నాయి, అందుకని మా నాన్నగారు ఇచ్చి నువ్వు పుచ్చుకుంటాడులే అంటావేమో. ఆయన బుద్ధి ఎటువంటిదో తెలుసా? ఒకళ్ళు ఇస్తే పుచ్చుకోడు, ఆయనకున్నవే వాడుకుంటాడు. ఆయనకున్నవేమిటో తెలుసా తల్లి? నేను చెప్తాను విను. చీనాంబరంబులు చెలువప్పగట్టడు మద సింధురేంద్ర చర్మంబుగాని. ఇదిగోనండి మా ఆయనని ఎవరికన్నా పరిచయం చేద్దామని, అండి రండి వెడదాం చక్కగా. నువ్వు పట్టుబట్ట కట్టుకుని వడ్డానం పెట్టుకుని చక్కగా ఒంటి నిండా ఆభరణాలు వేసుకుంటే గభాలన గూట్లోంచి తీసో పుర్రెలమాల ఒకటి వేసుకుని రక్తం ఓడిపోతున్న ఏనుగు చర్మం ఒకటి కట్టుకుని మోకాళ్ళ వరకు వచ్చేస్తాడు. ఆయన నీకు కావాలి? రత్నకంకణములు రమణమై తొడగడు పనిలోక రాజకంకణము కాని. ఇంత జ్యువెలరీ బాక్స్ అక్కడ పెట్టి ఇదిగో రత్న కంకణాలు చాలా ఉన్నాయి, ఓ బ్రాస్లెట్ పెట్టుకోండి, ఓ కంకణం వేసుకోండి అంటే ఎందుకో నాకు ఉన్నాయని గభాల్లో పెట్టి తీస్తాడు. బుస్ బుస్ అని లేస్తాయి రకరకాల సైజుల పావులు. అందులో పెద్దదాన్ని తీసి ఇలా మెళ్ళో వేసుకుంటాడు, ఇంకోటి తీసి ఇలా కింద నుంచి వేసుకుంటాడు, ఇంకో దాన్ని ఇలా బోర్లా వేసుకుంటాడు.
ఇంకోటి ఇలా తిరిగి ఇలా నించుని ఉంటుంది, పడగ విప్పి కాళ్ళకి పెట్టుకుంటాడు, చేతులకు పెట్టుకుంటాడు, మోచేతులకు పెట్టుకుంటాడు, వీలైతే కొప్పు కూడా చుట్టుకుంటాడు. చుట్టుకుని నీ వెంట బయలుదేరుతాడు. ఇక చూడు ఎంత అందంగా ఉంటుందో. ఎవరింటికి వెళ్తే ఎవరు రానిస్తారు తలుపు తీసి? మా అక్కడే ఉండండి, మేమే బయటకు వస్తా ఉంటారు. నీకెందుకమ్మా? చందన గంధం భుజానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని. అయ్యో భర్త కదా, చక్కగా సంతోషంగా ఏదో కాస్త చందనం రాద్దాం, ఆయన ఒళ్ళు సువాసన వస్తుంది అనుకుని నువ్వు గంధం పట్టుకెళ్ళి రాస్తానంటే అబ్బెబ్బెబ్బెబ్బె ఇవేం నాకు వద్దని మన్మధుణ్ణి కాల్చేసిన బూదోటి డబ్బాలో పెట్టుకు తిరుగుతుంటాడు. అస్తమానం తాంబూలం వేసుకునే అలవాటు ఉన్నవాడు తామలపాకులు అక్కలు పెట్టులో పెట్టుకెళ్ళిపోతున్నట్టు. అందుకని అది ఆ బూది తీసి అందరూ చక్క సువాసనతో పౌడర్ రాసుకుంటే మన్మధుణ్ణి కాల్చేసిన డబ్బా తీసి ఇలా ఇలా వేసుకుని ఒళ్ళంతా రాసేసుకుంటాడు ఆ బూడిద ఒంటి నిండా. యురనందనల్ల డొలకులలో కాని. పోన్లేండి, ఏమండి ఎక్కడ మన కాపురం ఎక్కడ తీసుకున్నారు ఫ్లాట్ అంటే, మనకి ఫ్లాట్లు ఎందుకో ఎవరో చోట మనం అంటాడు. రుద్రభూమికి వెళ్ళిపోదాన్ని రమ్మంటాడు. పువ్వుల దండలు భోగియే తురముడు విలయింత లేని రే వెలుగు కాని. ఓ పుష్పహారం ఇచ్చి వేసుకోండి స్వామి అని నువ్వు ఇలా సిగ్గుపడుతూ పట్టుకెళ్తే నాకెందుకు అవన్నీ అని చిద్దబింబాన్ని ఓ రేఖ ఒకటి తీసి ఇక్కడ ఇలా పెట్టుకుంటాడు ఏమిటో ఓ చెప్ప పిన్నెట్టుకున్నట్టు. కాబట్టి యురనందనల్ల డొలకులలో కాని సింహయమునెక్కడెద్దుగాని. ఓ సింహం నీకు వాహనం తల్లి, నువ్వు సింహాన్ని అట్టుకొచ్చి రెండిపోని ఇద్దరం నీ మీద వెళ్ళిపోదాం గబగబా అంటే ఎందుకు, నాకు ఉంది కదా ఎద్దు అంటాడు. అది లేచి మెల్లిగా ఇలా 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 వస్తుందో ముసలెద్దు ఒకటి ఉంది ఆయనకి, అది ఎక్కుతాడు. శిలువ ఏమి చెప్ప సిగ్గెయ్యడిని వెర్రి అనగనెప్పుడు శివుని వినవే చెప్పుమా. ఇదేమిటి తల్లి, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటు వెర్రి ఏమిటి, ఆ శివుణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంటి? తన గురించి తాను ఎంత గొప్పగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడో చూడండి. అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రకాశింప చేయడానికి, తన పెళ్లి తాను పాడు చేసుకోవడానికి శంకరుల్లా చెప్పుకునేవాడు ఎక్కడుంటాడండి? నిధిని లేని వాడ మోహనాకారంద తరుణి నిన్ను నేల తగినవాడ నన్ను తగిలి నీవు నా వెంట జనుదెమ్ము వనటకుంద నేల వనజనేత్ర. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను యోగ్యుణ్ణి బ్రహ్మచారిని. ఎంత బాగుందనో చూసావా? దా చిటికిలి వేలెట్టుకు తీసుకుపోతానన్నాడు. అంటే పార్వతీదేవి అంది, అనుడు వినదగని మాటలు కొనకొని వీడాడనేని కూకటి వేగంబున బట్టి వనము గడలగన నోపీడే చెలుల కంతయాన తీర్చం. వీడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శంకర గురించి. ఎవడి ధూర్త బ్రహ్మచారి మెడపట్టి తోసేసలు బారైంది వీడండి. గబగబా చెలికెత్తెలందరూ వచ్చి తోసేయడానికని సిద్ధపడుతున్నారు. అటు ఇటు వెళ్ళిపోతూ అంటున్నాడు, నన్ను పట్టుడు వారవసమయ న్యాయంబుగా ఇప్పుడు నన్ను చిన్నగా చూడవద్దు వినుడైన బ్రహ్మం నన్ను పట్టగలేరు చిక్కబడునే నాబోటి నీ చేత నీ సన్నంబైన తలంపు విడువువో చంద్రస్యలింకెయ్యడిన్. నన్ను పట్టుకుందాం వస్తున్నారు కదా, నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మ నన్ను పట్టుకోలేరు. పిచ్చాళ్ళల్లారా, ఆడపిల్లలు మీరు నన్ను పట్టుకుంటారా? ఏది పట్టుకోండి చూద్దామని పరిగెడుతుంటే మాటలు వేయినేమిటికి మహిళలార వినుండు చెప్పదన్ పాటల గంధి నాకుటకు భామినికే తగుదున్ వరింప ఇచ్చోటని పెండ్లియాడదను సుందరి ఏరతి వససేయునో మాతముగాగ నారతుల వారకతేచ్చదనంచు పల్కెదన్. ఏమిటో మీరు నన్ను పట్టుకుంటానంటున్నారు కదా, నాకు తగిన పిల్ల ఈ పిల్లే. ఎవరడ్డొస్తారో చూస్తాను. ఇప్పుడే ఈ పిల్లని పట్టుకుని పీటల మీద కూర్చోబెట్టి తాళి కట్టేసి నా దాన్ని చేసేసుకుంటాను. మీరు నన్ను పట్టుకుని నన్ను తోసేయడం కాదు, పెళ్లి ఆపండి చూస్తాను ఎలా ఆపుతారు. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటున్నాను, సిద్ధపడండి అన్నాడు. పార్వతీదేవి గభాల పైకి లేచి వీడెవడో ఇంత ధూర్తతనంగా ఉన్నాడనుకుని వీడట బ్రహ్మచారి అత వీరుల బెట్టగరాని మాటలేయాడుచునున్నవాడు మదనంధుడు వీడు నమశివాయయుండాడగవద్దు దేని కపటాత్తుని నిచ్చట నుండనీక పండ్లూడగ వేసి ద్రొబ్బుడని ఉగ్రత బల్కిన కంతలందరూ. వీడిని మామూలుగా విడిచిపెట్టద్దు, ఇందాక బెడబట్టి తోసేయమన్నాను. వీడు నమశివాయ అంటలేడు, నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, శివుని తిరుగుతున్నాడు. వీడిని కర్రలు పట్టుకొచ్చి వీడి పళ్ళు ఊడిపోయేటట్టు కొట్టేసి వీడిని అవతలకి తోసవతల బారైనది అనేటప్పటికీ వాళ్ళందరూ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చారు. ఈ కర్రలని ఆయన మీదకి విసురుతుంటే ఒక్కసారి శంకరుడు పైనొప్పబెట్టిన భద్రదంతావళ తోలుతో మొలపులి తోలుతోడ కమనీయమైనట్టి కందుకంఠముతోడ బొలుపార నెరపూత భూతితోడ ఘనత రంబగునాగ కంకణంబులతోడ తనరారు చూలాయుధంబుతోడ
బటు జటావళిలోని బాలచంద్రుని తోడ దయతోడన భయ హస్తంబుతోడ లీలనంది నెక్కి లేనవ్వుదులు కాడబలతిక భయమీయ పల్లవించి భక్త బాంధవుండు భౌడు ప్రత్యక్షమై శైలరాజపుత్రి మురళ నిలిచే. ఒక్కసారి ఆ ఏనుగు చర్మం కట్టుకున్నవాడై, మహానుభావుడు అలా ఉంటాడు కానండి, పైకి ఏనుగు చర్మంతో అలా ఉంటాడని మనం అనుకుంటాం గాని అసలు ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తే ఋషిపత్నులు మోహించారు. అంతటి అందగాడైన ఆ జటాజూటంతో, చంద్రరేఖంతో, మూడో కంటితో, మెడలో వేసుకున్న నాగాభరణాలతో, రుద్రాక్షమాలతో, దివ్యమైనటువంటి సుగంధంతో వృషభావాహనం మీద కూర్చున్నటువంటి వాడై జటాజూటమునందు గంగతో ఒక్కసారి పార్వతీదేవికి ప్రత్యక్షమయ్యాడు. పొంగిపోయి తల్లి ఆయన పాదముల మీద పడి నమస్కరించింది. అమ్మయ్యా, నా తపస్సు ఫలించింది అనుకుందమ్మారు. తను వలచు శివుడు ముందట తనకం ప్రత్యక్షమైన తద్దయు వెక్కన్ తను మధ్య చూచుచుండెను తనువున పులకంకరములు తడుకొత్తంగన్. ఒంటి మీద ఉండేటటువంటి ఆ పులకాంకురములు కలుగుతుండగా ఆనందంతో తన్మయురాలైపోయి శంకరుణ్ణి చూస్తూ అలా నిలబడింది. కరకులు మోహబంధములు కాముశరంబులు పుట్టినిళ్ళు కిన్నెరులు వెదండలందములు నీరజలోచన చూపు చందముల్ కామిని చూపు చూపులకు కాక కలంగి శివుండు పాంధుడై కాముని తల్లి గెల్చిన మగంటమి ఎల్ల తలంగలోలతన్ కామిని చూచుచుండె మరి కామినియున్మదనాస్త్రపాతయై కామ విరోధి చూపులకు గాక తలంకె మనక్కలంకయై. ఇది రహస్యం. మన్మధుడు చేతిలో చెరుకు విల్లు పట్టుకుంటే శంకరుడు లొంగలేదు. ఇంత శంకరుడు ప్రత్యక్షమైతే అమ్మవారు తన అంతఃసౌందర్యంతో శంకరుణ్ణి గెలుచుకుని శివకామ సుందరి అయింది. అందుకే మన్మధుడి చేతిలో చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వస్తే మనని శివుడి దగ్గరికి చేర్చేస్తుంది. శివుడికి రాజ్ఞి, మనకి మాత. ఆయనకొక్కడికే ఆమె శివకామ సుందరి, మనందరికీ జగదంబ. కాబట్టి ఇప్పుడు మన్మధుడు చెయ్యలేని పని ఆవిడ అంతఃసౌందర్యంతో తపస్సుతో నిలబడి ఈ అందంతో శంకరుణ్ణి వశుణ్ణి చేసుకుంది. చేసుకుంటే మహానుభావుడు పరమేశ్వరుడు పొంగిపోయి, అయ్యయ్యో ఓ వామేక్షణ ఓ కురంగనయన ఓ కాంత నీ ఇష్టమై నీవా నన్ను నేలుకొంటివి సతీ నీవాడ నేనైతి ఇచ్చో వద్దింకను నందికెక్కి గడకన్ శోభిల్లగా ప్రీతితో రావే పోదము వెండి కొండకు మనో రాగంబుతో కన్యక. అయ్యో పార్వతీ, నా గురించి ఇంత తపస్సు చేశావా? నీ అంతఃసౌందర్యాన్ని లోకానికి ప్రకాశింపచేయడానికి ఇలా ప్రవర్తించాను. నేను నీ వాడను. పార్వతీ, మనం రెండెప్పుడూ లేదు, మన ఇద్దరం కలిసే ఉంటాం. కాబట్టి రా, నందివాహనాన్ని అధిరోహించు, బయలుదేరి మన ఇద్దరం చక్కగా కైలాసానికి వెళ్ళిపోదాం అంటే పార్వతీదేవంది, మహానుభావా, నువ్వెంతటి గొప్పవాడవో నాకు తెలుసు. వేద పురాణ శాస్త్రములు విస్తుతి నిన్ను చేయలేవు, బ్రహ్మాదులు కానలేరు, శనకాదులు కానగలేరు, నిర్జరేంద్రాదులు కానగలేరు, ధనదాదులు కానగలేరు, లక్ష్మీనాథులకైన నీదు మహిమాతిశయంబు తలంపశక్యమే. ఇంతటి మహానుభావుడివి, నారాయణుడంతటి వాడు, బ్రహ్మాంతటి వాడు, దిక్పాలకులంతటి వాడు నిన్ను స్తోత్రం చేయలేరు. నేనెంతటి దాన్ని. కానీ శంకరా, నాదొక్క కోరిక, నా కోరిక మాత్రం కాదనకుండా మన్నించాలి. నేను సతీదేవిగా ఉన్నప్పుడు నువ్వు నా పాణిగ్రహణం చేసినప్పుడు ఒక చిన్న వెలితి జరిగింది. మనం నవగ్రహారాధనతో కూడినటువంటి రీతిలో దిక్పాలకులను ఈ భూమండలాన్నంతటినీ కూడా ప్రారంభం నుంచి మహాసంకల్పంతో కూడినటువంటి విధానంతో ఆనాడు కళ్యాణం మనం చేసుకోలేదు. చేసుకోకపోయినందుకు నేను సతీదేవిగా శరీరాన్ని వదిలిపెట్టాను. ఆనాడు నువ్వు మావాడి దగ్గరికి వచ్చి కన్యను అపేక్షించలేదు. ఈ పిల్లవాడికి తగినటువంటి కన్య ఎక్కడుంది అని నువ్వు నీ అంత నువ్వుగా అడగలేదు. దక్షుడే వచ్చి పిల్లనిచ్చాడు. ఈ జన్మలో అలా కాకూడదు. ఈ అవతారంలో నువ్వే పెద్ద మనుషుల్ని పంపాలి. కన్యావరణం అంటారు కదండి, పెద్ద మనుషుల్ని పంపాలి. లోకంలో ఎవరు పెద్ద మనుషులు? సప్తర్షులు పెద్ద మనుషులు. కాబట్టి నువ్వు పెద్ద మనుషుల్ని మా నాన్నగారి దగ్గరికి పంపి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అడగాలి.
నన్ను కన్నందుకు మా నాన్నగారు పొంగిపోయి అలాగే మా అమ్మాయిని ఇస్తానని మాట ఇవ్వాలి. నువ్వు నీ పరివారాన్ని అంతటినీ తీసుకుని ఆడపిల్లవాడి ఇంటికి రావాలి. ఇదేమిటి పెళ్ళి ఏమిటి, మళ్ళీ నేను ఇక్కడికి రావడం ఏమిటి, ఈ అల్లర్లన్నీ నేను పడడం అనకూడదు. కన్యాదాత గారి స్వగృహంబునకు విచ్చేసి అక్కడ జరిగేటటువంటి ఆ వివాహ క్రతువులో నన్ను నీ దానిగా స్వీకరించి మా తండ్రి అయినటువంటి హిమవంతుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చందన తాంబూలాది సత్కారములు చేసి పొంగిపోతే కన్యాదానం చేసినటువంటి ఫలితం మా నాన్నగారికి పూర్ణంగా కలగాలి. ఒక ఆడపిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో అలా నీ పరివారంతో నువ్వు బయలుదేరి మా నాన్నగారి ఇంటికి పెళ్లికి రావాలి. అలా వచ్చి నన్ను పెళ్లి చేసుకుని అక్కడ 2-3 రోజులుండి తర్వాత నన్ను తీసుకుని నువ్వు మళ్ళీ కైలాసానికి అత్తవారింటికి తీసుకెళ్ళాలి. శంకర, ఈ జన్మలో నాకు అలా పెళ్లి చేస్తానని మాటిస్తావా అని అడిగింది. ఇది అమ్మవారి కోరిక. అందుకే పార్వతీ కళ్యాణం ఇంత రంగరంగ వైభవంగా చేయడానికి కారణం ఇదే. ఆనాడు తల్లి ఎలా కోరుకుందో శంకరుణ్ణి మనం గణపతి దేవాలయం దగ్గర నుంచి సప్తర్షుల భార్యలతో, చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతితో, విష్ణు లక్ష్మిలతో వీళ్ళందరూ ఉంటారు మనతో పాటు. వీళ్ళందరూ మంత్రాలు చదువుతుంటే జన్మకి సార్థకత అని తల్లి పొంగిపోతుందంతే. మనం నడుస్తున్నది ఆ కళ్యాణంలోనే కదా. సౌభాగ్యవతులందరూ పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే, పేలాలు జల్లుతుంటే పిండి వంటలు వండి ఇస్తారు కొంతమంది సువాసినులకి. మినప సున్నులు, ఆ తర్వాత చక్కటి ఆ పేర్లు మర్చిపోతుంటాను నేను, ఆ జిలేబీలు, కాజాలు, ఆ చుట్టలు అవన్నీ పళ్ళాల్లో పెట్టిస్తారు. చక్కగా మీరు ఆ పిండి వంటలు పట్టుకుని పెడతారు. ఆడపిల్లలకి మంచి భర్త రావాలని చక్కగా ఉంటే పట్టులంగా జాకెట్టు, లేకపోతే నూనెమైనా పర్వాలేదు, అదేదో వేసుకుంటారే ఇలా ప్యాంటు పైన లాంటివి మాత్రం కాకుండా చక్క సంప్రదాయమైన దుస్తుల్లో కన్యకామణులు ఎవరొస్తారో ఆ ఆడపిల్లలందరినీ పరమ గౌరవంగా ఊరేగింపుకి అగ్రభాగాన పెడతారు సువాసినులతో పాటు. వాళ్ళకి జన్మలకి మంచి భర్త, మంచి పిల్లలు కలిగేటట్టు. అలా మనం పార్వతీదేవి ఆనాడు కోరినట్టుగా పార్వతీ కళ్యాణానికి వస్తాం. వచ్చినప్పుడే మామూలుగా రావండి. ఇంత మందితో వస్తున్నప్పుడు మన అదృష్టం. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు బయలుదేరి వస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలున్నా వారు ముందు భాగంలో వారు నడుస్తారు. ఇంత పెద్ద ఉత్సవంలో స్వామి నామాలు చెప్పుకుంటూ సరస్వతీదేవి వెనకాతల కొంతమంది, లక్ష్మీదేవి వెనకాతల కొంతమంది, సప్తర్షుల వెనకాతల కొంతమంది, బ్రహ్మగారి వెనకాతల కొంతమంది, ఇలా బయలుదేరి వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరికీ అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం ఇక్కడ వసంతం కలిపి చక్కగా ఋత్విక్వర్యులు వచ్చి మనందరి మీద వసంతం చల్లుతారు. ఆ వసంతం ఒంటి మీద పడితే ఎన్ని కోట్ల జన్మలకి అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. ఆ వసంతం చల్లుతారు అందరి మీద, మధుపర్కం ఇస్తారు. మగపెళ్లి వారిగా శంకరుడితో వచ్చాం కదండి మనం. ఇక్కడ హిమవంతుడు గోపాలకృష్ణ గారు ఉంటారు. ఆయన మనందరికీ చక్కగా పానకాలు కల్పించి తీయటి పానకాలు ఇప్పించాలి. అందుకని ఎన్ని వేల పానకాలు ఇప్పించే పూచి అయింది. అందరికీ పానకం ఇస్తారు. చక్కగా మనందరం పానకం తాగి శంకరుడు లోపలికి వస్తుంటే అమ్మవారు చూసి ఆనాడు హిమవంతుడు చేశాడు, ఈనాడు కాకినాడ పట్టణం చేసింది నాకు ఈ కళ్యాణం. ఇంత భక్తితో చేశారు. వీళ్ళందరినీ కొన్ని కోట్ల జన్మలు నేను ధరిస్తాను అని పొంగిపోయి అమ్మ మన అనుగ్రహించాలి. కనుక అటువంటి రీతిలో మనందరం బయలుదేరి వస్తాం. ఆదివారం నాడు, శనివారం నాడు ఉదయం అమ్మని పెళ్లి కూతుర్ని చేస్తాం. అమ్మవారికి నలుగు పెడతారు. అమ్మవారికి ఒంటికి నలుగు పెట్టి చక్కగా తల మీద నూనె పెట్టి అమ్మవారికి శ్రీ సూక్తంతో చక్కగా అభిషేకం చేసి లఘువుగా అమ్మవారికి పట్టుబట్ట కట్టి బుగ్గన చుక్క పెట్టి పెళ్లి కూతురుగా కూర్చోబెడతారు. మనందరం ఇక్కడ పసుపు కొమ్ములు దంపుతాం. అక్కడేమో అమ్మవారు పెళ్లి కూతురుగా ఉంటే పార్వతీదేవి పెళ్లి కూతురుగా ఉండగా పసుపు కొమ్ములు దంపడం అంటే ఎన్ని జన్మల భాగ్యం అండి అది. శనివారం నాడు 16 అంకె అమ్మవారికి ప్రీతి కాబట్టి 16 రోజులు వేస్తారు. వేసి పసుపు కొమ్ములు దంపిస్తారు. ఇది దంపుతున్నంతసేపు అద్భుతమైనటువంటి పాట వేస్తారు. ఆ శుభప్రదంగా రోట్లో ఎలా దంచాలో ఆ పాట వినపడుతుండగా మీరందరూ దంపుతారు. దంచిన తరువాత లోపల కైలాస గౌరి నోము జరుగుతుంది. సువాసినులందరికీ పసుపు కుంకం ఇచ్చి పంపిస్తారు. అంత వైభవోపేతంగా మనం పార్వతీ కళ్యాణాన్ని చేసుకుంటాం. చేసుకుని మనందరం తరించిపోతాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.